Okay, problem number 1. There is an error in the measurement of length and width of the floor of a room. Measurement of length is 5% more than the real length and the measurement of width is 3% less than the real width. Find the percentage of error in the area of the floor అన్నాడు. ఒక గది యొక్క అంతస్తు పొడవు మరి వెడల్పు కొలతల్లో లోపు ఉంది. పొడవు యొక్క కొలత వాస్తవ కొలత కంటే 5% ఎక్కువ, మరి వెడల్పు కొలత వాస్తవ వెడల్పు కంటే 3% తక్కువ ఉంటుంది. అయితే వైశాల్యం లోపు శాతాన్ని కనుగొమన్నాడు. అయితే ఇక మనకి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి 1.85%, 1.35%, 1.6%, 1.45% అనమాట. సో ఇక్కడ మనకి ఎంత శాతం పెరిగిందన్నాడు ఇక్కడ వాడు చూస్తే ఎంత శాతం పెరిగిందన్నాడు 5%. ఎప్పుడైనా శాతంలో పెరిగిందంటే ప్లస్ చేయాలి, తగ్గిందంటే మైనస్ చేయాలి. సో ఇక మనకి 5% పెరిగి 3% తగ్గాలి కదా. 5% పెరగటాన్ని మనం ఏం రాస్తామంటే 105గా రాయండి అండి. 3% తగ్గటాన్ని ఏం రాస్తామంటే 97గా రాయండి. 105 × 97 డివైడ్ బై 100 అనమాట. 5% పెరిగింది కాబట్టి 105, 3% తగ్గింది కాబట్టి 97. 105 × 97 డివైడ్ బై 100 చేయండి, మనకి ఇక్కడ వచ్చే వాల్యూవే ఆన్సర్ అన్నమాట. సో లేదంటే మనకి ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే ఇది 101.85 వస్తుంది డివిజన్ చేస్తే. లేదు అంటే కన్నా చూడండి మనకి ఇప్పుడు 5% పెరిగి 3% తగ్గింది కదా, ఇలా అయినా చేయొచ్చు. 5% పెరిగింది కాబట్టి +5, అలా 3% తగ్గింది కాబట్టి -3. +5లోంచి 3 మైనస్ చేస్తే +2 కదా. అంటే ఖచ్చితంగా దాని మీద మనం మామూలుగా డైరెక్ట్ చేసినా 2% అనేది ఎక్స్ట్రా వస్తుంది. మళ్ళీ పెరిగిన దాని మీద మళ్ళీ తగ్గాలి కదా, అంటే 5 మీద మళ్ళీ 3% తగ్గాలి. అంటే 5 వాజ్ డిక్రీజ్డ్ బై 3% కదా. అంటే 5లో కొంత పర్సెంట్ మనకి ఎఫెక్ట్ అవ్వాలి కాబట్టి అంటే 2లో కన్నా మనకి ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ జస్ట్ తక్కువ ఉండాలి. అంటే 2% నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు ఏదైతే ఫస్ట్ టచ్ అయితే అదే మన ఆన్సర్ అండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 1.85 మన ఆన్సర్ అండి. ఎందుకు 105 రాస్తామంటే 5% పెరిగింది కాబట్టి, ఎందుకు 97 రాస్తామంటే 3% తగ్గింది కాబట్టి. 105 × 97 బై 100 అంటే 101.85. 101.85 అంటే 100 కన్నా ఎంత ఎక్కువ 1.85 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ 1.85. అది డైరెక్ట్గా అది క్యాలిక్యులేషన్లో. అలాగనే కొద్దిగా డైరెక్ట్గా చేయాలంటే 5% పెరిగింది 3% తగ్గింది కదా. 5% పెరగడానికి +5 అంటాము, 3% తగ్గిందంటే -3 అంటాము. +5 -3 అంటే +2 కదా. ఆ 2% యొక్క విలువ మనకి అక్కడ ఉన్న వాల్యూ అనేది మనకి 2% దగ్గరగా ఉన్న వాల్యూ ఎవరంటే 1.85 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 1.85. ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. అథవా సెకండ్ వన్ అండి, ప్రాబ్లం నెంబర్ 2. In an examination, a candidate obtained 30% marks and failed by 60 marks. Another candidate secures 45% marks and obtained 15 marks more than the minimum marks to pass. Then find the total marks అన్నాడు. అంటే ఎగ్జామ్లో పాస్ అవ్వంటే ఎంత పర్సెంట్ రిక్వైర్డ్ పాస్ అన్నాడు 30%, అండ్ ఫెయిల్ బై 60 మార్క్స్ అన్నాడు. అనదర్ క్యాండిడేట్కి ఏమన్నా 45% రావాలంట, గాట్ మోర్ బై 15 మార్క్స్ అన్నాడు. ఓకే, ఫైన్ ద టోటల్ మార్క్స్ అన్నాడు. అంటే ఒక పరీక్షలో ఒక అభ్యర్థి 30% మార్కులు పొంది 60 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. మరో అభ్యర్థి 40% మార్కులు సాధించాడు, మరి ఉత్తీర్ణ సాధించిన కనీస మార్కుల కంటే 15 మార్కులు వెనకబడి ఉన్నాడు, ఎక్కువ పొందాడు. పరీక్షలో ఉత్తీర్ణ సాధించడానికి కావాల్సిన కనీస మార్కులను కనుగొని అన్నాడు. అంటే ఇప్పుడు 30% అంటే ఎప్పుడైనా సరే ఇద్దరు పర్సన్స్ మనకి మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఇద్దరి మధ్య భేదం చేయాలి. అంటే 30%, 45% మధ్య భేదం ఎంత 15% కదా. అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 15% అంటే ఆ 15% యొక్క వాల్యూ ఒకడేమన్నా మనకి ఫెయిల్ బై 60 మార్క్స్ అంటే ఒకటికి ఇంకా అదనంగా 60 మార్కులు కావాలి, ఇంకోటికి ఏమన్నా ఒక 15 మార్కులు ఎక్కువైపోయినాయి. సో కాబట్టి వీళ్ళిద్దరు ఈక్వల్ చేయాలంటే అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ అనేది ఎన్ని మార్క్స్ అనేది మనం కౌంట్ చేయాలన్నమాట. కౌంట్ చేయాలంటే ఇక్కడ చూడండి మనకి 60 + 15 చేయాలి మనకి మార్కులు. సో కాబట్టి ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత అంటే 75 మార్కులు. అంటే 15%కి 75 అయినప్పుడు 100% ఎంత క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. 15% 75 100% ఎంతో కావాలి. 15 75 5 సార్లు పోవటం వల్ల 100 × 5 చేయాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 500 కదా. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 500 మన ఆన్సర్ అన్నమాట. 15% 75 అయితే 100% ఎంతో కావాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 500. అంటే మార్కుల మధ్య భేదం అంటే మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మనకి 60కి 15 మధ్య మైనస్ చేయకూడదు. ఒకటికేమో 60 ఎక్కువ, ఒకటేమో 15 తక్కువ. అంటే తక్కువ ఉన్న 15 కాస్త 60 ఎక్కువకి వెళ్ళాలంటే 15 + 60 చేయాల్సింది. అంటే ఎంత 75కి వెళ్ళాలి కదా. 15% 70 అయితే 100% ఎంతో కావాలి. 15 5 75 కాబట్టి 100 5 ఎంత 500 మన ఆన్సర్ అండి. ఇది 500 మనకి ఆన్సర్ అన్నమాట. అదే ప్రాబ్లం నెంబర్ 3 అండి. థర్డ్ వన్. The price of sugar has been increased by 32%, but a family reduced its consumption so that the expenditure on it was only 10% more than the before. If the earlier monthly consumption of sugar of the monthly was of the family was 10 kg, what is its monthly consumption now? కావాలి. పంచదార ధర 32% పెరిగింది. దానివల్ల ఒక కుటుంబం దాని వినియోగాన్ని తగ్గించింది. తర్వాత దానిపై ఖర్చు మునుపటి కంటే 10% ఎక్కువగా ఉంటే కుటుంబంలో ఇంతకుముందు నెలవారీకి చక్కెర యొక్క వినియోగం 10 కిలోలు ఉంటే ఇప్పుడు వారి యొక్క నెలవారీ వినియోగం ఎంతో కావాలి.
ఇప్పుడు ఎంత ఇక్కడ ఒకటే పాయింట్ ఇక్కడ మనకి పెరిగిందంటే ప్లస్ చేయాలి, తగ్గిందంటే మైనస్ చేయాలి. ఫస్ట్ ఎంత వస్తుంది? 32% పెరిగింది కదా, 32% పెరిగింది కాబట్టి నువ్వేం చేస్తావు దాన్ని జస్ట్ సింపుల్గా 132% రాయి. ఎర్లియర్గా ఎన్ని కేజీలు ఉంది ఇక్కడ మీ వినియోగం? 10 కేజీలే కదా, అంటే 132% 10 కిలోలు అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎంత పర్సెంట్ పెరిగిందని అంటే 10% పెరిగింది కదా, 110గా రాయండి. 132% 10 అయినప్పుడు 110%కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలంతే. సో ఇక్కడ కట్ చేస్తే నమ్మకం మనకి ఇది క్యాలిక్యులేషన్లో చూడండి. ఇక్కడ మనకి 11 10లు 11 12లు 10 × 10 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? వాల్యూ ఈక్వల్స్ 100/12 చేయాలి. 4 3 4 25లు 25/3 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 8 1/3 8 1/3 ఆన్సర్. ఎందుకు 132 రాస్తున్నామంటే చూడండి ఇక్కడ ఎందుకు 132 రాస్తున్నామంటే 32% పెరిగింది కాబట్టి. ఎందుకు 110 రాస్తున్నామంటే 10% పెరిగింది కాబట్టి. 132% యొక్క విలువ 10 కేజీలు అయినప్పుడు 110% యొక్క విలువ కావాలి ఇక్కడ మనకి. అంటే 10 × 10 / 12 చేయాలి. వాల్యూ ఈక్వల్స్ 25/3 అండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 8 1/3 8 1/3% మన 3 కేజీలు మన ఆన్సర్ అన్నమాట. 132% 10 కేజీలు అయినప్పుడు 110%కి ఎంతో కావాలి? ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 8 1/3 8 1/3 మన ఆన్సర్ అండి. అదే ప్రాబ్లం నెంబర్ 4 అండి. ఏ మ్యాన్ స్పెండ్స్ 80% of his income with the increase in the cost of living. His expenditure increased by 37.5% and his income increased by 16.3%. Find his present percent of saving. ఒక వ్యక్తి తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తాడు. జీవన వ్యయం పెరుగుదలతో అతని ఖర్చు 37.5% పెరుగుతుంది మరియు అతని ఆదాయంలో 16.3% పెరుగుతుంది. అయితే అతని ప్రస్తుత పొదుపు శాతాన్ని కనుగొనండి అన్నాడు. ఇది క్వశ్చన్ అండి. సో ఇక్కడ వాడు ఏమన్నాడు సత్యం? ఇక్కడ వాడు పొదుపులో పెరుగుదల శాతం అడగట్లేదు, పొదుపు యొక్క శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో నేనేమంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఒక వ్యక్తి అన్నవాడు ఎంత శాతం ఖర్చు పెట్టాడండి? 80% కదా. వాడు ఖర్చు పెట్టింది ఎంతంటే 80%. 80% ఖర్చు పెట్టాడంట. సో కాబట్టి ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఇన్కంలో చూడండి ఇక్కడ మనకి ఆదాయము. సో 1 minute రద్దు చూడండి. ఇప్పుడు ఇది ఇన్కమ్ అనుకోండి, ఆ తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి ఇది ఎక్స్పెండిచర్, ఆ తర్వాత సేవింగ్ అనుకోండి. ఇప్పుడు 80% కదా మీకు మనకి 80% అది 20% కదా మన ఇక్కడ 80% 20% అనుకున్నాం అనుకోండి. 80% అండ్ తర్వాత 20% అనుకుంటే ఇక చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఖర్చులో పెరుగుదల 37.5% కదా. ఆ తర్వాత నీకు ఆదాయంలో పెరుగుదల 16.3% కదా. సో కాబట్టి మనకి ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఏమన్నా అంటే నేనేమన్నా ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ అనేది మనకి ఇది 72 భాగాలు అనుకుంటున్నాను. సో అంటే ఇక్కడ ఎలా అంటే 8 అండి. ఇప్పుడు 80% మనకి ఇది 80% ఇది 20% అంటే రేషియో ఎంత మనకి ఇక్కడ? ఇది 4:1 కదా. సో నేనేం చేస్తాను అంటే వీళ్ళిద్దరినీ కూడా మనకి కంపల్సరీగా మన క్యాలిక్యులేషన్లో 80% 20% అంటే 4:1 ఉండే విధంగా రాస్తున్నాను. అంటే ఏదో ఒక నెంబర్ మనకి డివిజిబిలిటీకి మనకి ఇబ్బంది కాకుండా ఏదో ఒక నెంబర్ కావాలి కాబట్టి ఎక్స్పెండిచర్ నేనేమనుకున్నాను 72గా తీసుకున్నాను. అంటే ఖర్చు యొక్క విలువ 72గా తీసుకున్నాను. 4 భాగాలు 72 అయినప్పుడు 1 భాగం అంటే ఎంత మనకి 18 కదా ఇక్కడ. ఇది 18. 4 భాగాలకి 72 అయితే మనకి ఇక్కడ మనకి సేవింగ్ యొక్క వాల్యూ ఎంత అంటే 18. ఇది 72 ఇది 18 అయితే మనకి ఎప్పుడైనా ఈ రెండు కలిపితే ఇన్కమ్ వస్తుందండి. 72 + 18 అంటే ఎంత మనకి ఇన్కమ్ యొక్క వాల్యూ ఎంత అంటే 90. ఇన్కమ్ యొక్క వాల్యూ ఎంత 90. అయితే చూడు ఇక మనకి ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ ప్రకారం ఏమన్నా అంటే ఖర్చులో పెరుగుదల 37.5%. 37.5% అంటే 3/8 కదా. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3/8. అంటే 8 72లో 9 సార్లు 9 3 ఎంత అంటే 27. ఇది 27. సో 72 + 22 అంటే ఎంత 99. ఆ తర్వాత నెక్స్ట్ చూడక మనకి ఆదాయంలో పెరుగుదల 16.2/3% అండి. 16.2/3% అంటే ఫ్రాక్షన్ ఫార్మ్ ఎంత 1/6 కదా. 90లో 1/6 వంతు అన్నాం మనం చూడండి ఇక్కడ 90లో 1/6 వంతు అంటే ఎంత 15. సో కాబట్టి ఇది 90 + 15 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 105. అదే 105. ఇది 99. అంటే ఆదాయమో 105 ఖర్చు 99 అంటే 105కి 99కి మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ వచ్చే సేవింగ్ అన్నమాట. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ఈ యొక్క సేవింగ్ అనేది ఆదాయంలో ఎంత శాతమో కావాలి. అంటే 6 105లో ఎంత శాతం అని అడుగుతున్నాడు అంతే. అప్పుడు 6 మనకి ఇన్కమ్ ఎంత 105 కదా. 6/105 × 100 చేయాలన్నట్టు. 6/105 × 100 అంటే ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల శాతం అని అడగల. అంటే సేవింగ్లో ఇంక్రీజింగ్ పర్సెంట్ అడగల. అంటే పొదుపులో పెరుగుదల శాతం అడగలేదండి. పొదుపు అనేది ఇన్కంలో ఎంత పర్సెంట్ అడుగుతున్నాడు అంటే 6 105లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. అంటే 6/105 × 100 చేయండి. ఇది చూడక ఇది 3 రోజులు, ఆ తర్వాత 3 35 అండి. ఆ తర్వాత 5 ఏళ్ళు 5 20 అన్నట్టు. 20 రోజులు ఎంత అంటే 40 అండి. 40 / 7 చేయాలి. 40/7 చేయాలి. 40/7 అంటే కింద డినామినేటర్ కంపల్సరీగా 7 ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్
ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 5/7 ఆన్సర్ అంటే ఇక్కడ. అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్పెండిచర్ డైరెక్ట్గా 72 ఎలా తీసుకున్నామని థాట్ రావచ్చు. నువ్వు 72 కాదమ్మా, ఏ నెంబర్ తీసుకున్నా సరే మన క్యాలిక్యులేషన్ చేయొచ్చు. కాబట్టి నేను ఏమనంటే 4తోనూ అలానే 8తోనూ ఆ తర్వాత 6తోనూ భాగించబడే సంఖ్య కావాలి. కాబట్టి వాటితో డివైడ్ అయిన నెంబర్ ఎనీ నెంబర్, జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ నెంబర్. 72 తీసుకుంటే 72 4/72 అయితే 1 భాగం 18 కదా, 72 + 18 అంటే ఇంకా 90. ఓకే, 90లో చూడు కదా, 90లో మనకి 1/6 ఉందంటే 15 భాగాలు కలిపితే 105 అండి ఇక్కడ క్యాలిక్యులేషన్లో. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 5/5/7%. 5/5/7% అనేది మనకి ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 4. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 5 అండి, 5 లెక్క. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఎ స్కూల్ ఈజ్ 3:2. If 20% of boys and 25% of girls are scholarship holders, then find the percent of school students who are not scholarship holders కావాలి. రైట్ సార్. ఇప్పుడు మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో ఇచ్చాడు కదా, మనకి ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ చెప్పు నాకు, 3:2 ఉండే కదా. ఇది ఓవరాల్ యావరేజ్ కాన్సెప్ట్ అంటాం 3:2. ఎంత పర్సెంట్ గర్ల్స్ అన్నాడు, మనకి ఎంత పర్సెంట్ బాయ్స్ అన్నాడు, 20% బాయ్స్ అన్నాడు, 25% గర్ల్స్ అనేవాళ్ళు ఏమి వస్తుందంటే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తాయి. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్. స్కాలర్షిప్ రాని వాళ్ళు కావాలి ఇక మనకి. అంటే అబ్బాయిలో 20% మందికి వచ్చిందంటే 80% మందికి రాలేదు కదా, ఆ 80తో మల్టిప్లికేషన్ చేయాలన్నట్టు. ఎందుకంటే మనకు కావాల్సిన వాల్యూస్ మనం చూడ ఇక్కడ, మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓన్లీ స్కాలర్షిప్ అనేది ఎవరికి రాలేదనేది కావాలి. మనకు కావాల్సిన నిష్పత్తి 3:2 అనుకున్నాం అనుకోండి. ఆ 3 భాగాలు సొచ్చుడు 3 భాగాలు 20% మంది అబ్బాయిలకి స్కాలర్షిప్ వచ్చిందంటే 80% అబ్బాయిలకి రానట్లే కదా. ఆ తర్వాత 25% మంది అమ్మాయిలకి స్కాలర్షిప్ వచ్చిందంటే 75% మందికి రాలేదనే కదా. సో కాబట్టి ఇది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 240 + 150 అంటే మొత్తం మీద ఎంత వాల్యూ ఎంత 390 కదా. ఇది 390 అది 3 భాగాలు, ఇది 2 భాగాలు అంటే మొత్తం 5 భాగాలే కదా. 390 డివైడ్ బై 5 చేయండి, వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 78. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 78% మన ఆన్సర్ అండి. 20% మంది అబ్బాయిలకి స్కాలర్ వచ్చిందంటే 80% రాలేదు కాబట్టి ఓవరాల్ యావరేజ్ 3 అంటామండి దీన్ని. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 5. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 78% మన ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 6 అండి. ద డైలీ వేస్ ఆఫ్ ఎ వర్కర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%, బట్ ది నెంబర్ ఆఫ్ అవర్స్ బీ ఇంక్రీజ్డ్ పర్ వీక్ ఈస్ డిక్రీజ్డ్ బై 10%. If originally he was getting a 2,000 rupees per week, what will he get per week now? ఒక కార్మికుడి యొక్క దినసరి వేతనం 10% పెరిగింది, కానీ వారానికి అతను పనిచేసే గంటల సంఖ్య 10% తగ్గింది. అసలు అతనికి వారానికి 2,000 రూపాయలు వస్తే ఇప్పుడు అతనికి ఎంత వస్తుందో కావాలి. ఇప్పుడు అంటే అసలుకి అతనికి అన్నప్పుడు అది ఎప్పుడు కూడా 100% సమానం. అంటే ఇక్కడ ఉన్న వాల్యూలో సత్యం ఇక మనకి ఎలా తీసుకుంటామంటే, ఇది నువ్వు కనుక 100% కనుక తీసుకుంటే 100% యొక్క విలువ 2,000 రూపాయలు అన్నది. ఇప్పుడు 10% పెరిగి 10% తగ్గింది అన్నాం అనుకోండి. 10% పెరిగి 10% తగ్గిందంటే 10% పెరగటాన్ని 110గా రాస్తామని 10% తగ్గటాన్ని 90గా రాస్తాము. 110 × 90/100 అంటే వాల్యూ 0 క్యాన్సల్ అయితే 11 9 ఎంత 99 కదా. సో ఈ వాల్యూ ఈ నెంబర్ ఇది ఈక్వల్స్ ఎంత 99కి ఎంతో కావాలి. 100కి 2,000 అయినప్పుడు 99కి ఎంతో ఆన్సర్ కావాలి. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 1980. 1980 అండి. 100కి 2,000 అయినప్పుడు 99కి ఎంతో కావాలి. ఇక్కడ మనకి ఈ 99 అని క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంది. ఇక్కడ 99 వాల్యూ. ఎందుకు 99 వేస్తున్నామంటే సతుడు 10% పెరిగి 10% తగ్గాలంటే మనకి 99 కదా క్యాలిక్యులేషన్. 100% 2,000 అయినప్పుడు 99% ఎంతో కావాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 1980 మన ఆన్సర్ అని ఇక్కడ. ఇది ప్రాబ్లం నెంబర్ 6 అండి. ఆ తర్వాత 7th వన్ సార్, ద పాపులేషన్ ఆఫ్ టాప్ కన్సిస్ట్ ఆఫ్ 40% మెన్ అన్నాడు, మెన్ 40%, ఉమెన్ 35% అండ్ 25% చిల్డ్రన్ అన్నాడు. ఇఫ్ దేర్ ఆర్ 28,000 మోర్ ఉమెన్ దాన్ దట్ ఆఫ్ చిల్డ్రన్ అన్నాడు. అంటే వాడు ఏమన్నా అంటే ఇక్కడ ఉన్న ఉమెన్కి ఆ తర్వాత నెక్స్ట్ చిల్డ్రన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్పాడు. 30% 20% మధ్య డిఫరెన్స్ ఎంత 10% కదా. అంటే మన ప్రకారం 10% అంటే వాడి ప్రకారం 28,000. 10%కి 28,000 అయితే కనుక 10%కి ఎంత 28,000 అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెన్ అన్నాడు. ఎంతమంది మెన్ ఉన్నారో కావాలి. మెన్ అంటే ఎంత మనకి 40% కదా, 40% మందికి ఎంతో కావాలి. 40% మందికి ఎంత కావాలి. 10%కి 28,000 అయినప్పుడు 40% క్యాలిక్యులేషన్ చేయడము, అది వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 1,12,000. 1,12,000 ఆన్సర్. 10%కి 28,000 అయినప్పుడు 40% కావాలి. 10 4 40 కాబట్టి 24 ఎంత అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ 112,000 అంటే 1,12,000 మన ఆన్సర్ అనమాట. అంటే ఇద్దరి మధ్య భేదం కాబట్టి 35కి 25కి మధ్య భేదం 10%. ఆ 10%కి 28,000 అయినప్పుడు 40% ఎంతో కావాలి ఇక్కడ. ఎందుకంటే మెన్ కావాలి కాబట్టి 40% కనుక్కోవాలి. ఇది ప్రాబ్లం నెంబర్ 7. అదో ప్రాబ్లం నెంబర్ 8 అండి. 8th వన్ చూడండి. ఏ వాచ్ ఇస్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%, బోత్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది వాచ్ ఆర్ డిక్రీజ్డ్ బై 100 rupees and the profit would be 5% more
5% మోర్ అన్నాడు. ఎంత పర్సెంట్ మోర్ అన్నాడు? 5% మోర్. దెన్ ఫైండ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ కావాలి. ఒక వాచ్ చూడండి ఇక్కడ, ఒక వాచ్ 20% లాభంతో విక్రయించబడింది. వాచ్ కొన్న ధర మరి అమ్మకం ధర రెండు 100 రూపాయలు తగ్గితే 5% ఎక్కువగా ఉంటుంది. లాభం 5% ఎక్కువగా ఉంటుంది. అయితే వాచ్ యొక్క అసలు కొన్న ధర ఏమి కనుగొనండి అన్నాడు. ఇప్పుడు 20% లాభం అన్నాడు కదా ఇక్కడ. 20% లాభం అంటే 120/100 కదా. 20% లాభం అంటే 120/100 కదా. 120/100 అంటే రేషియో ఈక్వల్స్ ఎంత? 6:5 కదా. ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 6:5. అంటే ఇంతకుముందు 20% లాభం, దానికి ఇంకో 5% ఎక్స్ట్రా వచ్చిందన్నాడు. 20% 5% కలిపితే ఎంత? 25% కదా. 25% లాభం అంటే నువ్వు రాయాల్సిన రేషియో ఎంత? 125:100 కదా. 125:100 అంటే కొట్టివేత చేయడం 25 25 4 5:4 అని అర్థం. అంటే అమ్మిన వేళ మరియు కొన్న వేళ మధ్య నిష్పత్తి 6:5, 5:4 అని. ఇది 5:4. ఫస్ట్ రేషియో ఏమో 6:5, తర్వాత రేషియో 5:4 అన్నాడు. 6:5 తర్వాత ఏమో 5:4 అన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలు తగ్గించాలి కాబట్టి ఇది 100 రూపాయలు మనకి క్యాలిక్యులేషన్ చేయను. సో ఇది అడ్డగుణకార పద్ధతిలో క్యాలిక్యులేషన్ చేయడం. 6 4 24, 5 25 అయితే 25కి 24 మధ్య భేదం ఎంత? ఒక భాగమే కదా. ఆ ఒక భాగానికి ఎంత? 100 రూపాయలు కనుక అయితే, ఒక భాగానికి 100 రూపాయలు అయితే వాటితో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాచ్ కావాలి. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే మనకి 5 భాగాలే కదా కావాల్సింది. సో కాబట్టి ఇది 5 భాగాల యొక్క నెంబర్ కనుక్కోండి. ఆన్సర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 500 రూపీస్ మన ఆన్సర్ అండి. ఇది 500 రూపాయలు, 500 రూపాయల ఆన్సర్. 20% మనకి లాభం కాబట్టి 120/100 అంటే 6:5. 20% లాభం కాబట్టి 125/100 అంటే 5:4. 6 4 24, 5 25 అంటే 25కి 24 భేదం ఎంత అంటే ఒక భాగం. ఆ ఒక భాగాన్ని 100 అయినప్పుడు 5 భాగాలకి ఎంత? 500 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 500 ఆన్సర్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 8. రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 9 అండి. 9 లేక ప్రాబ్లం నెంబర్ 9 చూడండి. 2 articles were purchased for 1000 rupees and one was sold at a loss of 12% and the other at a gain of 8%. If there was no loss and no gain in the transaction, find the selling price of 2 articles is కావాలండి. 2 వస్తువులు 1000 రూపాయలు కొని ఒకటి 12% నష్టంతో మరియు 8% లాభంతో విక్రయించబడింది. లావాదేవీలో నష్టం మరియు లాభం లేకుంటే 2 వస్తువుల యొక్క అమ్మకం ధరలు కనుగొనండి అన్నాడు. 2 వస్తువుల యొక్క అమ్మకం ధరలు కనుగొనండి అన్నాడు. ఇది క్యాలిక్యులేషన్ అన్నాడు. సో ఇక్కడ మనకి లాభం లేదో నష్టం లేదన్నాడు సార్. నో ప్రాఫిట్ నో లాస్ కదా ఇక్కడ. ఫస్ట్ దానిపైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందన్నాడు? మనకి 8% వచ్చిందన్నాడు. ఫస్ట్ దానిపైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందమ్మా? 8% లాభం అన్నాడు. ఇంకో దానిపైన ఓకే 12% లాస్ అన్నాడు. చివరిగా వచ్చింది లాభం నష్టం అంటే లాభం లేదు నష్టం లేదన్నాడు కదా మనకి. సో కాబట్టి ఇక్కడ నేనేమనంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇది మొదటి వస్తువు అనుకున్నాం అనుకో. దీని మీద 12% లాభం వస్తే రెండో వస్తువుపై 12% నష్టం వస్తే 8% లాభమే కదా. ఇదే కదా. మనం ఎలిగేషన్ ప్రకారం ఏం చేయొచ్చు? ఇలా ఈక్వల్ చేసాయన. సో ఇది కట్ చేసి ఈ రేషియో ఈక్వల్స్ ఎంత వస్తుందంటే 2:3 వస్తుందండి. ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు అంటే మొత్తం 5 భాగాలే కదా ఇక్కడ. సో కాబట్టి నీకు ఇక్కడ ఉన్న వాల్యూలో సబ్స్టిట్యూట్ మనకి ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్లో వాడు చెప్పిన దాని ప్రకారం బాధుడు ఇక్కడ ఉన్న వాల్యూలో సబ్స్టిట్యూట్ అది 2 భాగాలు, ఇది 3 భాగాలు. లేదంటే ఇక్కడ మనం ఇది ఇక్కడ ఉన్న క్యాలిక్యులేషన్లో సబ్స్టిట్యూట్ ఇక్కడ CP1 అనేది 8 పార్ట్స్ అనుకోండి. ఆ తర్వాత CP2 అంటే 12 పార్ట్స్ అనుకో. ఇది 8 భాగాలు, ఇది 12 భాగాలు అనుకున్నాం అనుకో. ఒకవేళ మనం మొత్తం 20 భాగాలు అనుకుంటే మనకి మొత్తం కూడా 20 భాగాలు అనుకుంటే 20 భాగాలకి మనకి 1000 అయినప్పుడు 20 పార్ట్స్కి మనకి 1000 అయినప్పుడు ఫస్ట్ ఆర్టికల్ కావాలంటే 8 పార్ట్స్ కనుక్కోవాలండి. 8 భాగాలు కనుక్కున్నాం అనుకో. ఓకే 20 భాగాలకి 1000 రూపాయలు అయినప్పుడు 8 భాగాలు ఎంతో కావాలండి. ఇక్కడ మనకి 20 అనేది దీనిలో ఎన్నిసార్లు పోతుందమ్మా? ఇక్కడ 5 సార్లే కదా. 50 సార్లు పోతుంది ఇది. కాబట్టి 8 × 50 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 400. అయితే 400 రూపాయలు నువ్వు కొన్న తర్వాత 12% నష్టం కదా. 400 రూపాయల్లో 12% నష్టం అంటే ఎంత? 48 రూపాయలే కదా మనం మైనస్ చేయాల్సింది. 400లో నుంచి 48 మైనస్ చేయనమ్మా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 352 కదా. సో కాబట్టి ఇది 352 మనం స్టార్ట్ అవ్వాలి. ఇక మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి మనకి బి ఆప్షన్ కాదు, సి ఆప్షన్ కాదు. ఆ తర్వాత చూడక మనకి ఇప్పుడు 8 భాగాలకి మనకి 400 అయినప్పుడు 12 భాగాలు కనుక్కున్నాం అనుకోండి. 12 భాగాలు 12 ఎంత అంటే 600 వస్తుంది మనకి. ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే ఇది 600 రూపాయలు వస్తుంది. 600 రూపాయల పైన సార్ చూడ ఇక్కడ 600 రూపాయల పైన ఎంత శాతం లాభం అన్నాడు? 8% కదా. అంటే ఇక్కడ 48 రూపాయలు లాభం వస్తుంది. 600 + 48 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 648 కదా. సో కాబట్టి ఇక్కడ నీకు మొదట అమ్మిన వేల 352, ఆ తర్వాత అమ్మిన వేల 648. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 352, 648 మన ఆన్సర్ అండి. 352, 648 మనకి ఆన్సర్ అండి. సో మన క్యాలిక్యులేషన్ అనేది మనం తీసుకోవటం అనేది కరెక్ట్గా తీసుకోవాలి. మనకి కొన్న వేల కనుక్కోవాలి, తర్వాత అమ్మిన వేల అంటే దానిలో లాభ శాతాన్ని కౌంట్ చేస్తే చాలు మనకి అంతే. ఓకే రైట్.
ఇది ప్రాబ్లం నెంబర్ 9. అదే ప్రాబ్లం నెంబర్ 10 అండ్ 10th వన్. The curved surface area and total surface area of a cylinder are in the ratio 1:2. If the total surface area of the right cylinder is 616 centimeters square, then its volume is కావాలి. ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యం మధ్య నిష్పత్తి 1:2. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు అయితే 616 చదరపు సెంటీమీటర్, అప్పుడు దాని ఘనపరిమాణం ఎంతో కావాలి సార్. అప్పుడు దాని ఘనపరిమాణము ఎంత? ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యం మధ్య నిష్పత్తి 1:2 అన్నాడండి. సో చూడు ఇక్కడ ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే చూడు ఇక్కడ వక్రతల వైశాల్యం అన్నామనుకో, అది వక్రతల వైశాల్యం అన్నామనుకో, వక్రతల వైశాల్యం మన ఫార్మ్ ఏంటి? 2πRh. ఆ తర్వాత సంపూర్ణతల వైశాల్యం ఫార్మ్ ఏంటంటే ఇది 2πr ఇంటూ h+r. సో చూడ 2πRh, ఆ తర్వాత 2πr ఇంటూ h+r. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఏమి ఇచ్చాడంటే 1:2 అన్నాడు. సో ఇక్కడ ఉన్న వాల్యూలో సో చూడండి ఇక్కడ ఇది 2πr క్యాన్సిల్ అయితే హెచ్ వాల్యూ 1 కదా, h+r = 2 అయితే హెచ్ వాల్యూకి ఆర్ వాల్యూకి రేషియో ఇచ్చారమ్మ. చెప్పండి ఇక్కడ హెచ్ వాల్యూ అండ్ ఆర్ వాల్యూకి రేషియో ఎంత అంటే మనకి 1:1 కదా. సో కాబట్టి ఇది 1:1 రేషియోలో తీసుకోవాలి. ఆ తర్వాత ఇది మనకి ఏమన్నా సార్ చూడండి మనకి ఏరియా ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 616 అన్నారు. సో కాబట్టి ఇక్కడ నీకు అక్కడ ఇచ్చిన వాల్యూ అనేది మనకి రైట్ సర్క్యులర్ సిలిండర్ అయితే ఇప్పుడు 1 పార్ట్ ఇది 1 పార్ట్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి. సో చూడండి మనకి ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సిలిండర్ 616 అన్నాడు. సో వాడు చెప్పిన దాని ప్రకారం 616 అనే క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే వాడు చెప్పింది ఏంటంటే ఇది 2πr. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే ఇది 2πr ఇంటూ h+r ఈక్వల్స్ ఎంత ఇచ్చినట్టు ఇది 616 ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ 2π అంటే మనకి 44/7 అన్నట్టు. ఆర్ వాల్యూ అండ్ హెచ్ వాల్యూ ఈక్వల్ కాబట్టి ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇది ఈ మొత్తం కూడా x+x అంటే ఎంత 2x. సో x ఇంటూ 2x ఇది ఈక్వల్స్ ఎంత అంటే 616. 44/7 ఇంటూ x ఇంటూ 2x ఈక్వల్స్ టు మనకి ఎంత 616 అని. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేయడం ఇక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే సో ఇది 44 అని దీనిలో తీసుకుంటే 44 1 44 అని. 44 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోద్ది అంటే మనం చూడక మనకి 44 1 44, 44 అనేది 14 టైమ్స్ పోతుంది. ఆ తర్వాత 2 అనేది 14 ఎన్ని టైమ్స్ పోతే 7 టైమ్స్ పోతే x² = 7², 7 × 7 కాబట్టి x వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 7 అవుతుంది. ఇప్పుడు x వాల్యూ 7 అయినప్పుడు మనకి ఏం కావాలి? మనకి ఘనపరిమాణం కావాలి కాబట్టి ఘనపరిమాణం ఈక్వల్స్ టు ఫార్మ్ ఏంటమ్మా ఇక్కడ మనకి πr²h అనమాట. పై వాల్యూ ఏమో 22/7, ఆర్ వాల్యూ 7 అంటే 7² ఇంటూ 7 చేయాలి. 7 క్యాన్సిల్ అయిపోవడం వల్ల 22 ఇంటూ 49 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 1078 మన ఆన్సర్ అండి. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 1078. అంటే వాడు ఏమన్నాడు వక్రతల వైశాల్యం మరియు సంపూర్ణతల వైశాల్యం కంపేర్ చేస్తే 1:2 కాబట్టి రేషియో ఆర్కి హెచ్కి రేషియో ఎంత 1:2. హెచ్ వాల్యూను ఆర్ వాల్యూని 1:1గా తీసుకుంటే ఎక్స్ అండ్ h+r అంటే 2x. క్యాన్సిలేషన్ x = 7 అండి. πr² ఏంటంటే π అంటే 2/7 ఇంటూ 7² ఇంటూ 7 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 1078 మన ఆన్సర్. అండ్ ప్రాబ్లం నెంబర్ 11 అండి. 3 tables are purchased for 2,500 rupees each. First is sold at a profit of 8%, and second is sold at a loss of 3%. If their average selling price is 2,575, find the profit portion on the third కావాలి. అయితే ఇప్పుడు దీన్ని ఓవరాల్ యావరేజ్ ప్రకారం చేయొచ్చాము. మొత్తం పైన చూడండి మనకి 2,500 రూపీసే కదా. అంటే 2,500 రూపీస్ పైన చూడండి ఇక్కడ 2,500 రూపీస్ పైన ఓకే. ఫస్ట్ ఆర్టికల్ ఏమో 8% ప్రాఫిట్ అన్నాడు, సెకండ్ ఆర్టికల్ 3% లాస్, థర్డ్ ఆర్టికల్ ఎంత ఉంటే ఇక్కడ వచ్చే వాల్యూ అండి, ఇక్కడ వచ్చే వాల్యూ అనేది 2575 అవుతుంది. అది కావాలా 2575 అవుతుంది యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ అన్న. అంటే ఇప్పుడు చెప్పు 2,500 కాస్త 2575 అయిందంటే ఎంత పెరిగింది 75 కదా. అంటే ఈ 75 రూపీస్ ఉంది కదా, ఆ 75 డివైడ్ బై సిపి ఇంటూ 100 చేస్తే వచ్చేది పర్సెంటేజ్. 75 డివైడ్ బై 2,500 ఇంటూ 100 చేస్తామనుకోండి. సో 0000 క్యాన్సిల్ అయితే 75 ఎంత పోతుంది, ఎన్ని టైమ్స్ పోతుంది 3%. అయితే 3%. అయితే వాడు కొన్న వేళ సమానం అన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ కొన్న వేళ సమానం కాబట్టి మొదటి కొన్న వేళ 1 పార్ట్ అనుకో, రెండో కొన్న వేళ కూడా 1 పార్ట్ అనుకో, ఆ తర్వాత కొన్న వేళ కూడా 1 పార్ట్ అనుకో. సో 1 పార్ట్ పైన ఫస్ట్ ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు 8% ప్రాఫిట్ అన్నాడు. తర్వాత సెకండ్ పార్ట్ పైన ఎంత పర్సెంట్ లాస్ అన్నాడు 3% లాస్ అన్నాడు. దీని మీద మనకి ఎంత ఉందో తెలియదండి. కానీ అక్కడ ఉన్న 1 పార్ట్ అంటే మొత్తం ఎంత 3 పార్ట్సే కదా. ఆ 3 పార్ట్స్ పైన 3% ప్రాఫిట్ అంటే 3 ఎంత అంటే 9. ఇది 9.
ఇంటూ 3 ఎందుకు చేస్తున్నామంటే చూడండి ఇక సగటు అని చెప్పాడు కదమ్మా. అంటే ఒక భాగానికి 3% లాభం అయితే 3 భాగాలకి ఎంత అంటే 9%. అంటే 3 ఇంటూ 3 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్ 9%. ఓవరాల్ యావరేజ్ అంటాం. ఇక్కడ 1:1:1 ఎందుకు రాస్తామంటే బికాజ్ కొన్నవెల్లో సమానం కాబట్టి ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్, 1 పార్ట్ రాస్తాయి. 1 ఇంటూ 8 అంటే 8, 1 ఇంటూ -3 అంటే -3. 8లోంచి -3 చేస్తే +5 కదా, ఆ +5 ఇవతలకు వస్తే మైనసే కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న పార్ట్ చూడు. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూలో ఈ 9 ఉంది కదా, 9లోంచి 5 మైనస్ చేయడం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 4. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 4 పోస్ట్ మన ఆన్సర్ అనమాట. 9లోంచి 5 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 4% మన ఆన్సర్. సో ఇది ప్రాబ్లం నెంబర్ 11 అన్న. అదే ప్రాబ్లం నెంబర్ 12 అన్న. 12th one. In a cylindrical vessel of diameter 24 cm filled up with a sufficient quantity of water, a solid spherical ball of radius 6 cm is completely immersed. Then the increase in the height of the water level is కావాలి. 24 సెంటీమీటర్ వ్యాసం కలిగిన ఒక స్థూపాకార పాత్ర తగినంత మొత్తంలో నీటితో నింపబడుతుంది. దీనిలో 6 సెంటీమీటర్ వ్యాసం కలిగిన ఘన గోళాకారం బంతి పూర్తిగా మునిగిపోతుంది. అప్పుడు నీటి మట్టం ఎత్తులో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే సిలిండర్ వెదల్ ఆఫ్ డయామీటర్ ఎంత 24 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే ఒక స్థూపాకార పాత్ర ఉందండి. ఆ పాత్రలో ఏం చేస్తామంటే ఒక గోళాకారం బంతిని లోపలికి వేసాము. ఆ బంతి లోపలికి వెళ్ళి దాని వాటర్ లెవెల్ పెరుగుతుంది కదా, ఆ వాటర్ లెవెల్ ఎంత హైట్ పెరుగుతుందో కావాలి. ఇక్కడ స్థూపం యొక్క గణపరిమాణం ఇట్లాంటి వాటర్ అనేది ఇమ్మర్స్డ్ ఇట్లాంటి గురించి మనం మాట్లాడితే ఎప్పుడైనా గణపరిమాణాలను సమానం చేయాలి. కాబట్టి స్థూపం యొక్క గణపరిమాణాన్ని మన ఫార్ములా అన్నా మనకి ఇది ఎంత అంటే ఇది πr²h ఇది ఈక్వల్స్ టు గోళం యొక్క గణపరిమాణం ఈక్వల్స్ టు ఫార్ములా అన్నా మనకి ఇది ఏంటంటే మనకి 4/3 πr²h 4/3 πr²h. అయితే స్థూపానికి సంబంధించిన వాల్యూస్ అని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, గోళానికి సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూలో ఇది పై వాల్యూ క్యాన్సల్ అండి. ఇక్కడ మనకి స్థూపం యొక్క వ్యాసం ఇచ్చాడు 24 అని, వ్యాసం 24 కాబట్టి వ్యాసార్థం ఎంత 12. సో కాబట్టి ఇది 12² ఇంటూ హైట్ కనుక్కోమన్నాడు. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే ఇది 4/3 ఇంటూ రేడియస్ ఎంత అంటే 6 కదా, చెప్పండి రేడియస్ ఎంత అంటే మనకి 6 అన్నాడు. సో కాబట్టి ఇది ఒక నిమిషం 4/3 πr³ అండి, ఎక్స్క్యూజ్ మీ, ఇది 4/3 గోళం కాబట్టి ఇది 4/3 πr³ అన్నట్టు, రైట్. సో కాబట్టి ఇది మనకి వాల్యూ అనేది వ్యాసార్థం అనేది 6 కాబట్టి ఇక్కడ 4/3 ఇంటూ 6³ చేయాలి. 12² ఇంటూ h ఈక్వల్స్ 4/3 ఇంటూ 6³ చేస్తే మనకి హైట్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకో మనం చూడు. ఇక్కడ ఉన్న క్యాలిక్యులేషన్లో 12² అంటే 144 అండి, అలానే 6³ అంటే 216. ఇప్పుడు వీటిని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ వాల్యూ అనేది మనం ఇలా తీసుకొచ్చాం మనకు 12² అంటే 144 కదా, 144 ఇంటూ h ఈక్వల్స్ టు 4/3 ఇంటూ 216. ఓకే ఇది కట్ చేయనమా 3 అని దీనిలో క్యాలిక్యులేషన్ తీసుకున్నాం మనకు ఇది ఎంత అంటే 7 2 టైమ్స్ పోతే 144 అనేది దీనిలో 288 కదండి, ఇది 2 టైమ్స్ పోతే అంటే హైట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2 సెంటీమీటర్స్ ఆన్సర్. అంటే నేనేమనంటే స్థూపం యొక్క గణపరిమాణం ఈక్వల్స్ టు గోళం యొక్క గణపరిమాణానికి సమానము. πr²h ఈజ్ ఈక్వల్స్ 4/3 πr³ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2 సెంటీమీటర్లు మన ఆన్సర్ అనమాట. ఇది 2 సెంటీమీటర్స్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 13 చూడు. ఓకే, సుబ్రహ్మణ్యం బాట్ 100 eggs for 50 rupees. Out of these 4 eggs were found to be broken and he sold the remaining eggs at the rate of 8.5 rupees per dozen అన్నాడు. ఫైండ్ హిజ్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్ కావాలి. సుబ్రహ్మణ్యం 100 కోడిగుడ్లను 50 రూపాయలు కొన్నాడు. వీటిలో 4 గుడ్లు పగిలినట్టు గుర్తించి మిగిలిన గుడ్లను డజన్కు 8 రూపాయలు 50 పైసలు చొప్పున అమ్మాడు. అయితే అతను లాభం లేదా నష్ట శాతాన్ని కనుగొనండి అన్నాడు. వాడు ఇచ్చిన చూడండి మనకి ఇది 100 eggs కదా, 100 eggs ఎంత కొన్నాడు 50 రూపీసే కదా, అంటే కొన్న వెల ఈక్వల్స్ 50 రూపాయలు. సిబి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 50 రూపాయలు. కొన్న వెల ఈక్వల్స్ 50 రూపాయలు. అయితే అమ్మిన వెల ఈక్వల్స్ రాయాలి. ఇక్కడ మనకి అమ్మిన వెల ఈక్వల్స్ కావాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని ఎగ్స్ పగిలిపోయినాయి అన్నాడు 4 eggs కదా, అంటే 4 eggs పగిలిపోయినా 96 కదా మనకి మిగిలింది. 96 eggs అంటే మొత్తం కూడా ఎన్ని డజన్స్ అండి 8 డజన్స్. ఓకే 8 డజన్స్. 96 eggs అంటే 8 డజన్లే కదా, ఆ 8 డజన్లు చూడు ఇక్కడ 8 డజన్లు ఇంటూ డజన్ ఎంత 8.5 కాబట్టి 8 ఇంటూ 8.5 చేయాలి. 64 + 4 అంటే ఎంత వాల్యూ ఈజ్ ఈక్వల్ 68 రూపీస్ అవుతుంది, 68 రూపాయలు. నేను కొనేటప్పుడు 50 రూపాయలు వాడాను, అమ్మినప్పుడు 68 రూపాయలు వాడానంటే 50కి 68కి డిఫరెన్స్ ఎంత 18 కదా, వీళ్ళిద్దరి మధ్య భేదం అంటే 18 కొన్న వేల ఎంత 50.
18/50 ఇంటూ 100. 50 100లో 2 సార్లు పోయి 18 రోజులు ఎంత అంటే 36% మన ఆన్సర్ అన్నమాట. నేనేం చేశాను, 100 గుడ్లు 50 రూపాయలకు కొన్నాను, అమ్మినప్పుడు 68 రూపాయలు వచ్చిందంటే 50కి 68కి మధ్య భేదం ఎంత, 18 కదా. ఆ 18/50 ఇంటూ 100 చేయండి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 36%. ఇక్కడ 96 అంటే మొత్తం 8 డజన్లు, డజన్ ₹8.50 లెక్కన 8 డజన్లు అమ్మితే 8 ఇంటూ 8.5 చేస్తే వచ్చేది 68 రూపాయలు. 50కి 68కి మధ్య భేదం ఎంత, 18. 18/50 ఇంటూ 100, ఆన్సర్ ఈక్వల్స్ ఎంత, 36% మన ఆన్సర్ అన్నమాట. అదే ప్రాబ్లం నెంబర్ 14 అన్న. 14 చూడు, 14 లెక్క. ఏ మ్యానుఫ్యాక్చర్ సెల్స్ ఏ బ్యాటరీ టు ఏ హోల్సేలర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18% అన్నాడు. అండ్ ఈ హోల్సేలర్ సెల్స్ ఇట్ టు ఏ రిటైలర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ద రిటైలర్ సెల్స్ ఇట్ టు ఏ కస్టమర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇఫ్ ద కస్టమర్ పేస్ 30.09 రూపీస్ ఫర్ ఇట్, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ కావాలి. ఒక తయారీదారు టోకు వ్యాపారి 18% లాభంతో ఒక బ్యాటరీని విక్రయిస్తాడు. టోకు వ్యాపారి దాన్ని 20% లాభంతో రిటైలర్కి విక్రయిస్తాడు. రిటైలర్ దాన్ని వినియోగదానికి 25% లాభంతో విక్రయిస్తాడు. వినియోగదారుడు దాన్ని 30.09 రూపాయలకు కొంటాడు. అయితే తయారీదారుడు కొన్న ధరను కనుగొనండి అన్నాడు. ఇది మనకి రిమైనింగ్ కేసు అంటాం కదా. మనకి ఇప్పుడు లాభం అంటే ప్లస్ చేయాలి, నష్టం అంటే మైనస్ చేయాలి. ఇప్పుడు చివరిలో కస్టమర్ పే చేస్తుంది అంతా 30.09 కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ మనకు ఉన్నవాళ్ళు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు, ఆ తర్వాత హోల్సేలర్ ఉన్నారండి, ఆ తర్వాత రిటైలర్ ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత రిటైలర్ అనేవాడు ఎవరు ఉన్నారు, కస్టమర్ అండి. మనకేం కావాలంటే కస్టమర్ నుంచి ఎవరికి కావాలి, మనకి మ్యానుఫ్యాక్చర్కి కావాలి కదా. అంటే కస్టమర్ నుంచి మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళాలి, అంటే వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి చెప్పాలంటే కంపల్సరీగా దానికి వాల్యూ కావాలి ఇప్పుడు. సో కాబట్టి ఇక్కడ కస్టమర్ యొక్క వాల్యూ అనేది ఎంత, 30.09 కదా. ఇది 30.09 కస్టమర్ వాల్యూ. మనం వెనక్కి వెళ్తున్నప్పుడు 100 అనేవి ఎప్పుడైనా సరే పైన ఉండాలి కాబట్టి 100 పైన రాసాయండి, ఇంటూ 100 ఫస్ట్ 18% ప్రాఫిట్ కాబట్టి నువ్వేం చేస్తావు, దీన్ని 118 రాయండి. ఆ తర్వాత ఇంటూ 100 నెక్స్ట్ ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నా 20% ప్రాఫిట్ కాబట్టి 120. ఆ తర్వాత 25% ప్రాఫిట్ అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 100/125. ఇది మొత్తం క్యాల్కులేషన్ చేయనమ్మా, చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 17 రూపాయలు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 17 రూపీస్ మన ఆన్సర్ అన్నమాట. ఇది 17 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇదే 17 రూపీస్ ఆన్సర్. అంటే ఎప్పుడైనా సరే ఒక వాల్యూని మనం వెనక్కి తీసుకెళ్తున్నప్పుడు 100 అనేవి పైన ఉండాలా, ముందు తీసుకెళ్తున్నప్పుడు 100 అనేవి కింద ఉండాలి. 30.09 ఇంటూ 100/118 ఇంటూ 100/120 ఇంటూ 100/125 చేయాలా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 17 రూపాయలు ఆన్సర్ అనేది. ఇది ప్రాబ్లం నెంబర్ 14 అన్న. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 15 అన్న. 15th వన్ చూడమ్మా, 15 లెక్క చూడండి. ఏ ట్రేడ్స్ మ్యాన్ బై మీన్స్ ఆఫ్ ఫాల్స్ బ్యాలెన్స్ defrauds to the extent of 8% in the buying goods and also defrauds to an extent of 8% selling అన్నాడు. ఫైన్ ద గెయిన్ పోస్టే కావాలి. తప్పుడు తూకం ద్వారా వర్తకుడు వస్తువులు కొనుగోలు చేయడంలో 8% మోసం చేశాడు మరియు అమ్మకంలో 8% మోసం చేశాడు అన్నాడు. అయితే అతని యొక్క లాభ శాతాన్ని కనుక, అంటే అమ్మేటప్పుడు కొనేటప్పుడు మోసం చేయాలి. అంటే ఇప్పుడు కొనేటప్పుడు తీసుకునేటప్పుడు తూకంలో ఎక్కువ తీసుకోవాలా, అమ్మేటప్పుడు తక్కువ ఇవ్వాలా. సో కాబట్టి నువ్వేంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఉన్న వాల్యూ అనేది, అంటే వాడు ఉద్దేశంలో ఏంటంటే 108 గ్రాముల యొక్క కొన్న వెల 92 గ్రాముల యొక్క అమ్మిన వెలకు సమానం అని చెప్తారు ఇండైరెక్ట్గా. ఎందుకు 108 రాస్తున్నామంటే 8% ఎక్స్ట్రా తీసుకొచ్చారు కాబట్టి, ఇక్కడ 8% తక్కువ ఇస్తున్నారు కాబట్టి 92. రైట్. ఇప్పుడు దీని ప్రకారం సిపి యొక్క వాల్యూ ఎంత, 92 కదా. అంటే కొన్న వెల ఈక్వల్స్ 92 రూపాయలు. ఆ తర్వాత అమ్మిన వెల ఈక్వల్స్ ఎంత, 108 రూపాయలు. సో ఇది 92కి 108కి డిఫరెన్స్ ఎంత, 16 కదండి. ఆ 16 కొన్న వేల ఎంత, 92. 16/92 ఇంటూ 100 చేయాలన్నట్టు. 16/92 ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేయడం. ఇది 4 అనేది 4 సార్లు, 4 23 సార్లు పోతుంది. సో కాబట్టి ఇది 400/23 అన్నట్టు. 400/23 అని 23 అని దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. ఇక్కడ 23 అనేది మన క్యాలిక్యులేషన్లో కింద ఉన్న ఆప్షన్ అందులో 23 ఉంది కాబట్టి 23 1 23 అని. ఓకే, 130లో 23 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది అన్నాం మనకు. మనం చూడక 23 అనేది 6 టైమ్స్ పోయింది అనుకో మనకి. ఓకే, 6 అంటే 120 + 18 138 అవుతుంది మనకి. కాబట్టి మనకి ఇది క్యాలిక్యులేషన్లో చూడండి మనకి ఇక్కడ ఉన్న వాల్యూలో. ఓకే, 23 అనేది మనకి 1 టైం, 23 1 23 అయిపోతే ఇంకెంత ఉంటే 170 ఉంటుందండి. 170 అంటే మనకి క్యాలిక్యులేషన్లో దాదాపుగా ఇది మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. 23 1 23 అయిపోతే 40లో 23 అయిపోతే ఇంకా 17 170. 170లో మనకి ఎన్ని టైమ్స్ పోతే 23 7 అంటే 140 + 21 అంటే 161. అంటే 17తో స్టార్ట్ అవ్వాలి. 17తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏంటంటే 17 9/23. 17 9/23 పోస్ట్ మన ఆన్సర్ అన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 15th ప్రాబ్లం.
సో అంటే ఇక్కడ వాడు ఏమన్నా అంటే 8 grams 8% ఎక్స్టెన్షన్ అంటే 198% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ 92% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అంటే సిపి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 92, ఎస్పీ వాల్యూ ఎక్కువ 108 అయితే 92కి 108 డిఫరెన్స్ అంతా 16 కదా. ఆ 16 డివైడ్ బై 92 ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 79/23. 79/23% ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 15. అండ్ ప్రాబ్లం నెంబర్ 16 అని అట్ వాట్ రేట్ పోసిన ప్రయాణం ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12 years అన్నాడు. సాధారణ వడ్డీతో సంవత్సరానికి ఎంత శాతం రేటుతో డబ్బు మొత్తం 12 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందో కావాలి ఇక్కడ. రైట్. సో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 100 రూపాయలు కనుక తీసుకున్నాం మనకి. చూడు ఇక్కడ ఇది 100 రూపాయలు అనుకున్నాం మనకు. 100 కాస్త డబుల్ అంటే 200 కదండి. అంటే నేను నీకు కనుక 100 రూపాయలు ఇచ్చాను అనుకో, నువ్వు నాకు రిటర్న్ ఎంత తీసుకోవాలి? 200 ఇవ్వాలి. 100 రూపీస్ నువ్వు నా దగ్గర తీసుకుంటే ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా 200 ఇవ్వాలి కదా. అంటే 100 రూపాయలు 200 మధ్య భేదాన్ని వడ్డీ అంటారు. 100 కాస్త 200 ఏంటంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 100 రూపాయలే కదా. ఆ 100 డివైడ్ బై ఎన్ని సంవత్సరాలు అన్నాడండి? 12 సంవత్సరాలు. 100/12 చేయండి వాల్యూ. సో కాబట్టి ఇది 4 3 4 25. సో కాబట్టి 25/3 అన్నా మనకు ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత మనకి? 8 1/3. 8 1/3. 8 1/3% మన ఆన్సర్. అంటే ఇక్కడ 100 రూపాయలకి 200 మధ్య భేదాన్ని వడ్డీ అంట. ఎప్పుడైనా వడ్డీ శాతం వడ్డీ పైన లెక్కేస్తారు కాబట్టి ఆ మధ్య భేదము డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేయాలి. ఎందుకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేస్తున్నామంటే మనకి వడ్డీ శాతం కావాలి కదా. వడ్డీ శాతం అంటే ఇప్పుడు కూడా 1 yearకి ఉండేదాన్ని వడ్డీ శాతం అంటాము. సో కాబట్టి 100 డివైడ్ బై 12 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 8 1/3. 8 1/3 మన ఆన్సర్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 16 అన్నమాట. రైట్. అదో ప్రాబ్లం నెంబర్ 17 అండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50%, ది హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% టు ఫార్మ్ ఏ న్యూ సిలిండర్, ద వాల్యూమ్ విల్ బి డిక్రీజ్డ్ బై అన్నాడు. ఒక స్తూపం యొక్క వ్యాసార్థం 50% తగ్గి ఎత్తుడు 50% పెంచిన దానికి కనపడబడిన మార్పు శాతం ఎంతో కావాలి ఇక్కడ. సో చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి రేడియస్ వాజ్ డిక్రీజ్డ్ బై 50% అంటే హైట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 50% కదా, 50% కదా. అంటే 50% తగ్గింది కాబట్టి -50 చేయాలి, 50% పెరిగింది కాబట్టి 150 చేయాలండి ఇక్కడ. సో కాబట్టి నేను ఏమంటే ఇక్కడ మనకి ఉన్న వాల్యూ నువ్వు ఏదో ఒక నెంబర్ అనుకుంటే సచ్చుడెక్క మనకి ఇప్పుడు మనకు 100 అనుకున్నాం అనుకో, 50% తగ్గింది కాబట్టి సచ్చుడెక్క మనకి వ్యాసార్థం 50% తగ్గింది కాబట్టి దాన్ని 50/100 రాయాలి. 50/100. 100 × 50/100 అన్న. ఎందుకు 50 రాస్తామంటే 50% తగ్గింది కాబట్టి. మనకి ఒక స్తూపంలో మనకి ఘనపరిమాణ ఫార్ములా అనేది ఏంటి? మన ఫార్ములా πr/h అన్నమాట. సో కాబట్టి రేడియస్ని 2 సార్లు రాయాలి, హైట్ని 1 సారి రాయాలా. అంటే కాబట్టి 100 × 50/100 ఇంటూ ఆ తర్వాత కూడా ఎంత అండి? ఇది 50/100 ఇంటూ ఆ తర్వాత హైట్ వాజ్ ఇంక్రీజ్ బై 50% కదా. అంటే ఎత్తు 50% పెంచాం కాబట్టి 150/100 రాయాలి. 150/100 అన్నట్టు. సో చూడండి ఇది 100 క్యాన్సల్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి మనకి ఇప్పుడు 100 క్యాన్సల్. ఆ తర్వాత ఇక్కడ ఉన్న 100 ఈ 100 క్యాన్సల్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో సచ్ ఉంటాయి ఇక్కడ మనకి. ఇక క్యాలిక్యులేషన్లో ఇది 53s, ఆ తర్వాత 52s. అంటే 5 25 25 3 75. 75/2 చేయాలండి ఇక్కడ. 75/2 చేయడం. 75 మనకి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకి 100 × 50% అంటే హైట్ వాజ్ ఇంక్రీజ్ బై 50% అన్నాము కాబట్టి 100 × 50/100 × 50/100 150/100 చేయాలి. 53s 52s అంటే ఇది 75 డివైడ్ బై 2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 37.5 కదా. అంటే కేవలం 37.5% మిగిలిందంటే 62.5% తగ్గిపోయినట్టే కదా. అందుకన్నమాట 100 × 50/100 50/100 అని ఎందుకు రాస్తామంటే వ్యాసార్థంలో మార్పు 2 సార్లు జరిగింది, ఎత్తులో మార్పు 1 సారి జరిగింది. కాబట్టి 100 × 50/100 × 50/100 150/100 చేయాలి. 75/2 చేస్తే 37.5 కదా. 37.5ని 100తో పోల్చడం వల్ల వచ్చే వాల్యూ ఎంత? 62.5 కదా. కాబట్టి ఇట్ వాజ్ డిక్రీజ్డ్ బై 62.5% ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 17 అన్న. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 18 అన్న. 18 లెక్క చూడమా. వెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ బ్యాంక్ ఈజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 5% to 6% per annum, a person deposit 1000 rupees more in the account. His annual interest now received by him is 110 rupees more than that before. Find his original deposit అన్నాడు. సో ఇప్పుడు 5% నుంచి 6% పెరిగామంటే 1% పెరుగుతుంది. 5 నుంచి 6 పెరిగిందంటే 1% కదండి. ఆ 1%కి మనకి వచ్చే వాల్యూ అనేది 110 రూపాయలు అదనంగా కాసాక ఇది 110 రూపాయలు రాసాయి. ఇప్పుడు పెరిగిన తర్వాత 6% కదా. ఎంత పెంచావు నువ్వు? ఇక్కడ మనకి 1000 రూపాయలే కదా. అంటే 1000 రూపాయల మీద కూడా 6% పెరిగింది కదా. సో కాబట్టి 1000 రూపాయలు 6% అంటే ఎంత? 60 రూపాయలు అండి. అంటే 60 రూపాయలు ఎక్స్ట్రా రావటం వల్ల అంతకుముందు వాల్యూకి 60 రూపాయలు కలపడం వల్ల 110 ఏర్పడింది. అంటే 110లో 60 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 50. అంటే 1%కి 50 అయినప్పుడు 100%కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. 1% 50 అయినప్పుడు 100% యొక్క వాల్యూ కావాలి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 5000. ఇది 5000 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట.
ఏమంటే 5% నుంచి 6%కి వచ్చామంటే 1% పెరిగింది. ఆ 1% రాసాం ఇక్కడ. రూ. 50 ఎలా వచ్చిందంటే ఇక్కడ రూ. 110 కాబట్టి రూ. 110 రాసిన తర్వాత నువ్వేం చేస్తావు, మనకి డిపాజిట్ చేసిన దానిలో చూడండి, ఇక్కడ డిపాజిట్ చేసిన దానిలో ఒక రూ. 1000 ఎక్స్ట్రా పెట్టాం. డిపాజిట్ చేసిన దాని మీద రూ. 1000 ఎక్స్ట్రా పెట్టడం వల్ల మనకి 6% పెరిగింది కదా. రూ. 1000 6% అంటే రూ. 60 కదా. అంటే 110లో రూ. 60 మైనస్ చేస్తే వచ్చేది రూ. 50. 1%కి 50 అయినప్పుడు 100%కి ఎంత అంటే 5,000 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. ఇది ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 19 అండి. ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ అవుట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 1440 in 2 years అండ్ 2040 in 7 years. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చిన మొత్తం 2 సంవత్సరాలు 1440 మరియు 7 సంవత్సరాలు 2040 అగును. అయినా సంవత్సరం వడ్డీ రేట్ని కనుగొనండి అన్నాడు. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూస్ చూడండి, ఇక్కడ ఇది 1440 కదా, 1440 కదా, ఇదేమో 2040 అయింది. 1440 కాస్త 2040 అయిందంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంతా 600 కదా. ఆ తర్వాత 2 సంవత్సరాలు కాస్త 5 సంవత్సరాలు అయిందంటే 600 అంటే 600 రూపాయలు 5 సంవత్సరాలు కదండి. 5 సంవత్సరాలకు 600 రూపాయలు, సంవత్సరానికి ఎంత 120 రూపాయలు. సో కాబట్టి నీకు ఇక్కడ ఉన్న 1440 రూపీస్ అండి, 1440 రూపాయలు అనేది 2 సంవత్సరాలకి అన్నట్టు. 2 సంవత్సరాల యొక్క వాల్యూ అనేది ఎంత 1440 అయితే 1440. ఆ తర్వాత 7 సంవత్సరాల యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 2040 రూపాయలు, 2040 రూపీస్. నేమ్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూ మధ్య డిఫరెన్స్, ఇక్కడ ఉన్న ఈ యొక్క ఇయర్స్ మధ్య డిఫరెన్స్ ఈక్వల్ చేయండి. 2 సంవత్సరాలకి 1440 అయినప్పుడు 7 సంవత్సరాలు 2040 అండి. 1440కి 2040కి మధ్య ఉన్న గ్యాప్ 2 సంవత్సరాలు 7 సంవత్సరాల మధ్య ఉన్న గ్యాప్కి ఈక్వల్ అని చెప్తున్నాను. అంటే 2కి 7కి మధ్య గ్యాప్ ఎంత, ఇది 5 కదా. ఆ తర్వాత 1440కి 2040కి గ్యాప్ ఎంత అంటే ఇది 600 కదా. అంటే 5 సంవత్సరాలకు 600 అయితే సంవత్సరానికి ఎంత 120 అండి. సంవత్సరానికి 120 రూపాయలు అయితే చూడండి, ఇక్కడ సంవత్సరానికి 120 రూపాయలు అయినప్పుడు ఈ 1440 రూపాయల నుంచి మనం మైనస్ చేయాలి. వాడు ఏమడుతున్నాడు అంటే వడ్డీ శాతం అడుగుతున్నాడు. వడ్డీ శాతం కనుక్కోవడానికి మనకి చాలా చిన్న ఫార్ములా అండ్ వెరీ గుడ్ ఫార్ములా. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ ఏంటంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100, సంవత్సరం వడ్డీపై అసలు ఇంటూ 100. సో చూడు ఇక్కడ మనం ఇప్పుడు సంవత్సరం వడ్డీ అంటే 5 సంవత్సరాలకు 600 అయినప్పుడు చూడు, ఇక్కడ 5 సంవత్సరాలకు 600 అయినప్పుడు సంవత్సరానికి ఎంత 120 కదా. అంటే ఒక సంవత్సరానికి 120 రూపాయలు, ఆ 120 రూపాయలు డివైడ్ బై ఈ 1440 నుంచి మనం మైనస్ చేయాలి కదా. అంటే 1440 నుంచి ఎంత మైనస్ చేయాలి, 1 yearకి 120 అయితే 2 yearsకి ఎంత 240 రూపీసే కదా. 1440 నుంచి 240 మైనస్ చేస్తే ఎంత అంటే 1200 రూపీస్. 120 డివైడ్ బై 1200 ఇంటూ 100 చేయాలి ఇలా. సో ఇంటూ 100 చేయాలి. 120 బై 1200 ఇంటూ 100 చేయాలా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 120 1200 ఎన్నిసార్లు పోతే 10 సార్లు పోతే 0 క్యాన్సర్ అయితే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10%. 10% ఆన్సర్ అండి. అంటే 2 సంవత్సరాలు కాస్త 7 సంవత్సరాలు అయితే ఇద్దరి మధ్య గ్యాప్ 5 సంవత్సరాలు. 1440 కాస్త 2040 అంటే డిఫరెన్స్ ఎంత 600. 5 సంవత్సరాలకు 600 అయితే సంవత్సరం 120 రూపాయలు, అందుకే ఆ 120 రూపాయలు ఎక్కడ రాస్తాం. అసలు కావాలి 1440 రూపాయలు మొత్తమైన 2 సంవత్సరాలకి. 2 సంవత్సరాలు 1440 అయినప్పుడు ఒక సంవత్సరానికి ఎంత అంటే 120 కదా ఇక్కడ. అంటే 2 సంవత్సరాలు 1440 అయినప్పుడు దానిలో ఏముందంటే మనకి అసలు 2 సంవత్సరాలు వడ్డీ కలిసి ఉంది కాబట్టి దాని నుంచి 240 మైనస్ చేస్తే మిగిలితే మనకి అసలు. కాబట్టి ఇక్కడ 120 డివైడ్ బై 1200 ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 10% మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 20 అన్న 20 లెక్క చూడండి. ప్రాబ్లం నెంబర్ 20. 2 ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆర్ డిపాజిట్ ఇన్ 2 banks ఈచ్ ఎట్ 15% per annum for 3.5 years and 5 years respectively. If the difference between their interest is 144 rupees, find each sum అన్నాడు. 3.5 సంవత్సరాలు మరి 5 సంవత్సరాల పాటు సంవత్సరాలు 10% చొప్పున 2 సమాన మొత్తాలను 2 బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడుతుంది. వారి వడ్డీల మధ్య వ్యత్యాసం 144 రూపాయలు అయితే ప్రతి మొత్తాన్ని కనుగొని అన్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూస్ చూడండి ఇక్కడ మనకి. ఇక్కడేమో 3.5 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు అంటే 3.5కి 5కి డిఫరెన్స్ ఎంత 1.5 కదా. ఆ 1.5 ఇంటూ 15 చేయాలన్న. 15 ఇంటూ 1.5 చేయాలి. 15 ఇంటూ 1.5 చేసామనుకో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 22.5 అండి. మన ప్రకారం వచ్చే నెంబర్ 22.5 అయినప్పుడు వాడిచ్చిన వాల్యూ అనేది ఎంత 144. 22.5 144 అయినప్పుడు అసలు అనేది ఎంతో కావాలి సార్ మనకి. అసలు అంటే మనకి 100కి ఎంత వస్తుందో కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య భేదం కాబట్టి మైనస్ చేస్తున్నాం అంతే. అంటే 3.5 సంవత్సరాలు మరి 5 సంవత్సరాల మధ్య గ్యాప్ ఎంత 1.5 ఇయర్సే కదా. ఆ 1.5 ఇంటూ 15 చేస్తే వచ్చేది 22.5. 22.5% 144 అయినప్పుడు 100కి ఎంతో కావాలి, 100%కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలంతే. సో వాళ్ళ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది మనకి ఆన్సర్ అండి. ఇక్కడ మనకి కట్ చేస్తే మనకు సో బాధుడికి ఇక్కడ ఇది 25 అనేది ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ కట్ చేస్తే ఇక్కడ ఇది 0 వస్తే 25 అయితే 9 times, 25 అయితే 4 times. 9 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 160 టైమ్స్ పోతే 160 ఇంటూ 4 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 640 ఆన్సర్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 20.
అంటే డిఫరెన్స్ ఆఫ్ దేర్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ 144 అండి. అందుకే 22.5కి 1440 అయితే 100% కనుక్కుంటే ఆన్సర్ ఎంతంటే 640 మనకు ఆన్సర్. అండ్ ప్రాబ్లం నెంబర్ 21 అండి. ఏ పర్సన్ వాంట్స్ టు డివైడ్ ఏ సమ్ ఆఫ్ 3,75,000 బిట్వీన్ హిస్ సన్ అండ్ డాటర్ ఏజ్ 12 years and 14 years respectively, so that when they attain the age of 18 years, the amounts to be received by each at 5% interest per annum will be the same. Find the share of each అన్నాడు. ఒక వ్యక్తి 3,75,000 మొత్తాన్ని అతని కుమారుడు మరియు కుమార్తె మధ్య విభజించాలనుకున్నాడు. వారు ప్రస్తుతం 12 సంవత్సరాలు మరియు 14 సంవత్సరాల వయసు కలరు. వారికి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 5% సాధారణ వడ్డీతో పొందవలసిన మొత్తాలు ఒకే విధంగా ఉంటాయి. అయితే ప్రతి వాటానికి కనుగొండి, అంటే వాడు ఎంత డబ్బులు ఇచ్చాడో కావాలి. అంటే ఒక వ్యక్తి ఉన్నంట 3,75,000 రూపాయలు వాళ్ళిద్దరు కొడుకులు వేయాలి. అయితే వాళ్ళకి ఎలా వస్తుందంటే ఒకటికేమో 12 సంవత్సరాలు అంటే ఇంకోటికేమో 14 సంవత్సరాలు అండి. ఒకటికేమో 12 సంవత్సరాలు సోదరు, ఒకటికేమన్నా 12 సంవత్సరాలు, ఒకటికేమో 14 సంవత్సరాలు అన్నాడు. ఓకే, వెన్ దే అటెండ్ ద ఏజ్ ఆఫ్ 18 years, ద అమౌంట్స్ టు బి రిసీవ్డ్ బై ఈచ్ at 5% simple interest per annum will be the same. అంటే ఇద్దరికి కూడా 18 సంవత్సరాలు వచ్చినప్పటికి ఇద్దరికి ఒకే రకమైన డబ్బులు వచ్చే విధంగా ఇద్దరిని సేమ్ చేశాడు వాడు. అంటే ఇప్పుడు చెప్పి మనకి ఇప్పుడు అంటే బారు వడ్డీ ప్రకారమా చక్ర వడ్డీ ప్రకారమా అని మనం చూస్తే చూడక మనకి ఇక్కడ వాడు మెన్షన్ చేయలేదు కానీ, బట్ ఇది మనకి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అండి. ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడు, ఇది బారు వడ్డీ ప్రకారం. ఇప్పుడు ఎంత శాతం ప్రకారం అన్నమ్మా 5% ప్రకారమే కదా నువ్వు చెప్పి ఇక్కడ 5% ప్రకారం చూడండి. ఇక్కడ ఇది 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు అన్నాం అనుకోండి. 5 సంవత్సరాలు అంటే 5% ప్రకారం 12 కాస్త 18 అంటే 6 సంవత్సరాలే కదా. 6 సంవత్సరాలు 6 ఎంత అంటే 30 అండి. సో కాబట్టి ఇక్కడ నీకు ఇక్కడ ఉన్న వాల్యూ 30% అంటే మనకి అమౌంట్ రావాలంటే ఎంత రాస్తాం మనకి 130 కదా. సో కాబట్టి 130% ఆఫ్ P1 ఈజ్ ఈక్వల్స్ టు అంటే మొదటి పర్సన్ అనుకుంటే, అలానే రెండో వాడికి ఎన్ని సంవత్సరాలు అండి ఇక్కడ 14 సంవత్సరాలే కదా. 14 కాస్త 18 అంటే ఎంత పెరిగింది 4 కదా. 14 కాస్త 18 అంటే ఎంత పెరిగింది 4 కదా. 4 5 ఎంత 20 కదండి చెప్పాలి. 4 5 ఎంత 20 అంటే 4 5 20 అనుకుంటే ఆ 20ని మనం 120గా రాయాలని చెప్తున్నాను. సో కాబట్టి ఇది 120 P2, 130 P1 ఈక్వల్స్ 120 P2 అంటే 0 అండ్ 0 క్యాన్సిల్ కాబట్టి క్యాలిక్యులేషన్లో వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత, ఇది 12:13. మొదటి 12 భాగాలు తర్వాత 13 భాగాలు అంటే మొత్తం ఎంత 25 భాగాలే కదా. ఆ 25 భాగాలకి ఇచ్చిన వాల్యూ ఎంత 3,75,000 అయితే 25 భాగాలకి 3,75,000 కనుక అయితే వాడు ఏమడుగుతున్నాడు ఇక్కడ మనకి 12 భాగాలకి ఎంత తర్వాత 13 భాగాలకి ఎంతో కావాలా. 25 భాగాలు 3,75,000 అయినప్పుడు 12 భాగాలకి ఎంత 13 భాగాలకి ఎంతో కావాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే ఇది 1,80,000 1,95,000. ఎందుకు 130 రాస్తున్నామంటే 12 కాస్త 18 అంటే 6 సంవత్సరాలు పెరుగుతుంది. సంవత్సరానికి 5% లెక్కన 6 ఏళ్ళు ఎంత 30 కాబట్టి 130 రాయాలి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా సచ్చు ఇక మనకి ఇప్పుడు 14 కాస్త 18 అవుతుందంటే ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది 4 సంవత్సరాలు పెరుగుతుంది. 4 ఏళ్ళు ఎంత 20 కాబట్టి 120 రాస్తాం. 130 P1 ఈక్వల్స్ 120 P2 అంటే క్యాలిక్యులేషన్లో 12:13 అంటూ 12:13. ఇది 12 భాగాలు ఇది 13 భాగాలు అంటే మొత్తం 25 భాగాలు. 25 భాగాలకి 3,75,000 అయితే 12 భాగాలకి ఎంత 13 భాగాలకి ఎంతో కౌంట్ చేయాలండి. 1,80,000 1,95,000 మన ఆన్సర్ అనమాట. 1,80,000 1,95,000 మన ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 21 అండి. అదే ప్రాబ్లం నెంబర్ 22nd ప్రాబ్లం చూడండి. 22వ లెక్క చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 9,440 in 3 years. If the rate of interest is increased by 25%, the same sum of money amounts to 9,800 rupees in the same time. Find the sum and the rate of interest అన్నాడు. సాధారణ వడ్డీతో మొత్తం 3 సంవత్సరాల్లో 9,400 రూపాయలు వడ్డీ రేటును 20% పెంచినట్లయితే అదే అసలుపై అదే సమయంలో 9,800 రూపాయలు అయింది. అయినా అసలు మరియు వడ్డీ రేట్ని కనుగొనండి అన్నాడు. అసలు మరియు వడ్డీ రేట్ని కనుగొనండి అన్నాడు. సో బాధుడికి ఇక్కడ వాడు ఉన్న వాల్యూస్ చూడండి. మనకి వాడు ఇచ్చిన వాల్యూలో ఇక్కడ ఏమంటే ఇప్పుడు 9,440 కాస్త చూడండి. 9,440 కాస్త 9,800 అయ్యిందంటే ఇయర్లీ 360 రూపీస్ అవుతుంది. అంటే సంవత్సరానికి ఎంత పెరుగుతుందంటే మనకి వాల్యూ అనేది వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 360 రూపీస్ అండి. 360 రూపాయలు పెరగాలి. సో కాబట్టి ఇది 360 రూపీస్ మనకు పెరుగుతుంది, ఎక్స్ట్రా వస్తుంది. ఇది 360 రూపాయలు అంటే ఎంత శాతం అండి ఇక్కడ ఇచ్చింది మనకి 25% కదా. ఆ 20% 360 రూపాయలు మన డైరెక్ట్గా ఈక్వల్ చేయాలి. అంటే 25% ఇది కేవలం వడ్డీ ప్రకారం, ఇది 20% వడ్డీలో పెరుగుదల కాబట్టి దాన్ని మొత్తం మీద వచ్చేది మనకి వడ్డీ తీసుకోవాలా. 20% 360 రూపాయలు అయితే కనుక 100% కనుక్కోవాలండి. 100% అంటే ఎంతో కావాలా. 25కి 100కి మనకి కంపారిజన్ ఏంటి ఇంటూ 4 కాబట్టి ఇది 360 × 4 చేయండి. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 1,440 రూపాయలు. 1440 అనేది మొత్తం మీద ఓవరాల్ ఇంట్రెస్ట్ అండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది 1440. అయితే ఇప్పుడు నీకు ఈ 1440 మనం కౌంట్ చేసి తీసుకోవాలి ఇక మనకి.
ఫైన్ ద సమ్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు మనకి. ఈ 1440 రూపాయలే కదా. ఈ 9440 రూపీస్ అది అమౌంట్ ఫర్ ఎన్ని ఇయర్స్ అనేది 3 ఇయర్సే కదా. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ కావాలంటే వీళ్ళిద్దరు ఈ 9440 నుంచి 1440 మైనస్ చేయాలి. అంటే 9440లో నుంచి మనం ఏం చేయాలి, 1440 రూపీస్ మైనస్ చేస్తే వచ్చేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్. అండ్ ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 8000 రూపీస్. ఇది 8000 రూపీస్. అయితే ఇప్పుడు ఏమన్నా అంటే చూడక మనకి ఇయర్లీ 360 రూపీస్ అనేది 8000 ఎంత పర్సెంటో కావాలి. ఇప్పుడు 8000 అనేది ఎక్కడుంది మనకి, ఇదే కదా మనకి ఉంది. సో కాబట్టి 8000 6% మన ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మళ్ళీ 360 డివైడ్ బై 8000 ఇంటూ 100 చేయాలన్నట్టు. సో కాబట్టి ఇక్కడ చూడక 360 డివైడ్ బై 8000 ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. సో కాబట్టి 8000 6% అనేది మనకి ఆన్సర్ అయిపోతుంది. సో కాబట్టి 8000 6% అనేది మనకి ఆన్సర్ అండి ఇక్కడ. ఇది క్యాలిక్యులేషన్. ఇది 22nd ప్రాబ్లం అండి. అదా 23rd చూడండి. 23rd ప్రాబ్లం. ద డిఫరెన్స్ ఇన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ సమ్ ఫర్ 2 years at 5% per annum కాంపౌండ్ యాన్యువల్లీ ఈజ్ 75 రూపీస్ అన్నాడు. అయితే ఫైన్ ద సమ్ ఆఫ్ మనీ అన్నాడు. చూడక మనకి ఇప్పుడు ఎంత శాతం ప్రకారం అన్నాడు చెప్పడానికి, ఇది 5% ప్రకారమే కదా. అంటే వడ్డీ శాతం 5% ప్రకారం అన్నప్పుడు నీకేంటి, బారు వడ్డీ ఏమో 10 రూపాయలు వస్తాయి. చక్ర వడ్డీ అనేది ఎంత అంటే ఇది 10.25 వస్తుంది. బారు వడ్డీ ఏమో 5ను డబల్ చేస్తే ఎంత, 10 అమ్మ. 5ను డబల్ చేస్తే 10, చక్ర వడ్డీ ఏమో 10.25. వడ్డీ మీద వడ్డీ పడాలి కాబట్టి 5 + 5 అంటే 10, 5లో 5% అంటే 25.25. 10కి 10.25కి మధ్య డిఫరెన్స్ అండి. ఇక్కడ 10కి 10.25కి డిఫరెన్స్ ఎంత, 0.25 కదా. అంటే మన ప్రకారం భేదం 0.25 అయితే వాడిచ్చిన భేదం ఎంత, 75 రూపాయలు. అయితే 100కి ఎంత వస్తుంది అనేది కావాలి. 0.25కి 75 అయితే 100కి ఎంతో కావాలి, క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. సో 0.25కి 75 అయితే 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 30,000 మన ఆన్సర్ అన్నమాట. 10.25 ఎలా వచ్చిందంటే 5% పైన 5% అంట. సో కాబట్టి 5 + 5 అంటే 10, అలానే 5లో 5% అంటే 0.25 ఎక్స్ట్రా. సో కాబట్టి 10.25 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 10కి 10.25కి డిఫరెన్స్ ఎంత, 0.25 కదా. ఆ 0.25కి 75 అయితే 100 క్యాలిక్యులేషన్ చేయాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 30,000 రూపాయలు మన ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 23 అండి, 23. తర్వాత ప్రాబ్లం నెంబర్ 24 అండి. ఏ ప్రిన్సిపల్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ లెంట్ అవుట్ ఎట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 20% per annum for 2 years. It would give 2410 rupees more if the interest is compound half yearly అన్నాడు. ఫైన్ ద ప్రిన్సిపల్ సమ్ అన్నాడు. 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 20% చొప్పున చక్రవడ్డీ కొంత డబ్బు ఇవ్వబడుతుంది. వడ్డీని 10 సంవత్సరానికి కలిపితే 22,410 రూపాయలు ఎక్కువ వస్తుంది. అయితే అసలు ఎంతో కావాలి ఇక్కడ మనకి. అంటే సంవత్సరం ప్రకారం మనం కానీ చక్రవడ్డీ చేస్తామనుకోమా, ఇయర్లీ కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నామనుకో, ఇయర్లీ తీసుకుంటే 20% ప్రకారం మనకు వచ్చే నెంబర్ ఎంత, 44. 20% ప్రకారం అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత, 44. ఎలా అంటే 120 × 120 డివైడ్ బై 100 చేస్తే 144 అండి. 144 అంటే 100 కానీ ఎంత ఎక్స్ట్రా 44 కాబట్టి ఇది 44 ఇయర్లీ. ఆ తర్వాత మనకి హాఫ్ ఇయర్లీ అన్నామనుకో, అర్ధ సంవత్సరానికి అన్నామనుకో, ఇక్కడ చూడు, ఇక్కడ ఇది హాఫ్ ఇయర్లీ అన్నామనుకో. హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు చూడండి, ఇక్కడ అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు, అర్ధ సంవత్సరానికి అన్నప్పుడు 20% కాస్త ఎంత అవుతుంది, 10%మే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది 10% అని కొన్నామనుకో, ఇది కూడా 10%మే కదా. అంటే 10 పైన 10% అంటే 10 + 10 అంటే ఎంత, 20, ప్లస్ 10లో 10% అంటే 1, 20 + 1 అంటే ఎంత, 21. 2 సంవత్సరాలు 21 అంటే ఇంకో 2 సంవత్సరాలు కూడా 21 కదా. 21 + 21 అంటే ఎంత, 42 అండి. అదే 21లో 21% అంటే ఎంత, 4.41. 42 + 4.41 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 46.41 అనమాట. 46.41. సో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూలో చూడండి, ఇక్కడ 44కి 46.41కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2.41 కదా. అంటే మన ప్రకారం 2.41 అయితే వాడిచ్చిన వాల్యూ ఎంత, 2410. 2.41కి 2410 అయితే ఫైన్ ద ప్రిన్సిపల్ కావాలి, అసలు ఎంతో కావాలి. అసలు యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 100కి ఎంతో కావాలి. 2.41కి 2410 అయితే 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. మనకి 1 పక్కన జీరోస్ ఉండేది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి, ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 44 ఎలా వచ్చిందంటే 20% పైన 20% అండి. 20 + 20 40, 20లో 20% అంటే 4, 40 + 4 44. ఆ తర్వాత మనకి అర్ధ సంవత్సరం అంటే ఇప్పుడు 20 కాస్త 10 కదా. ఏదైనా ఇక్కడ 10% ప్రకారం వచ్చే వాళ్ళు 21, ఆ తర్వాత 21, 21 + 21 42, 21లో 21% అంటే 4.41 అండి. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ 46.41. 44కి 46.41 డిఫరెన్స్ ఎంత అంటే 2.41. 2.41కి 2410 అయితే 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 1,00,000 రూపాయలు. 1 lakh మన ఆన్సర్ అండి. 1,00,000 రూపాయలు మన ఆన్సర్. ఇది 24కి ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఇప్పుడు 5% ప్రకారం 5% ప్రకారము 2 సంవత్సరాలు అనుకో, ఏం చేస్తాం మనం ఇక్కడ
ఇది 5 ఇది 5 రాస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 5 + 5 అంటే 10. 5లో 5% అంటే ఎంత మనకి 0.25. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 10.25. ఇది 10.25. ఇప్పుడు 6 పైన 6% అంటే 6 + 6 అంటే 12. 6లో 6% అంటే 0.36 అండి, 12.36 అలా తీసుకోవాలా. ఇది ప్రాబ్లం నెంబర్ 24 అండి, 24. ఆ తర్వాత 25 అండి, ప్రాబ్లం నెంబర్ 25. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5% per annum is 102.50 rupees. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ ఆఫ్ మనీ ఫర్ ద సేమ్ పీరియడ్ at 4% per annum అన్నాడు. సో దీనికి మనకి ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం చూడు ఇక్కడ ఎంత శాతం ప్రకారం మన 5% ప్రకారమే కదా. 5% ప్రకారం అన్నప్పుడు మనం వాల్యూస్ నెంబర్స్ రాసినప్పుడు ఏం రాస్తామంటే ఇది 5 + 5 చేస్తాం. ఎంత అప్పుడు 5 + 5 అంటే ఎంత 10 పాయింట్ పెట్టేసి 5 5 ఎంత అంటే 25 అంటే ఇది ఎంత 10.25. అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం మనకి వచ్చే చక్రవడ్డీ ఎంత అంటే 10.25. 10.25కి వాడు ఇచ్చిన వాల్యూస్ అమ్మా ఇక్కడ ఓకే ఎంత ఇచ్చాడు వాడు 102.5. ఆ తర్వాత ఎంత పర్సెంట్ ప్రకారం అంటే 4% ప్రకారమే కదా. 4% ప్రకారం కాబట్టి 4 + 4 అంటే ఎంత 8. అలానే 4 4 ఎంత 16 అంటే 8.16. సో కాబట్టి ఇది వచ్చే వాల్యూ ఎంత అంటే 8.16. 8.16కి ఎంత వస్తుందో కావాలి. 10.25కి 102.5 అయినప్పుడు 8.16కి ఎంతో కావాలి. ఒక ప్లేస్ ఇవతలు షిఫ్ట్ అవ్వాలండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 81.6, 81.6 మన ఆన్సర్ అన్నమాట. 10.25కి 102.5 అయినప్పుడు 8.16కి ఎంత అవుతుంది 81.6 కదా ఇది ఇక్కడ. సో కాబట్టి 81.6 మన ఆన్సర్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 25. అండ్ ప్రాబ్లం నెంబర్ 26 అండి. Two partners A and B together lent 84,100 rupees at 5% compound annually. The amount which A gets at the end of the 3 years is the same what B gets at the end of 5 years. Determine the ratio of the shares of A and B. సో దీనికి మనకి ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ చూడండి సార్. 84,100 అన్నాడు. 84,100 ఎంత పర్సెంట్ ప్రకారం 5% ప్రకారం. అయితే ద అమౌంట్ విచ్ ఏ గెట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years ఈజ్ ఈక్వల్స్ టు వాట్ బి గెట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 years అన్నాడు. ఇప్పుడు వాడు ఎప్పుడైనా సరే ఇలా అమౌంట్స్ కనుక ఈక్వల్ అన్నప్పుడు సార్ చూడండి ఇక్కడ అమౌంట్స్ అన్ని ఈక్వల్ అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకోవాలి. అలా నీకు చూడు 3 yearsకి 5 yearsకి డిఫరెన్స్ అంతా 2 years కదా. 3 yearsకి 5 yearsకి డిఫరెన్స్ అంతా 2 years. ఎంత పర్సెంట్ ప్రకారం అన్నాడు 5% ప్రకారం అన్నాడు. అని ఇక్కడ తెలుగు కూడా చదువుతున్నామా చూడు ఇక్కడ ఇద్దరు భాగస్వాములు ఏ మరియు బీలు కలిసి 84,100 రూపాయలను 5% చక్రవడ్డీపై ఉంచారు. ఏ అను వ్యక్తి 3 సంవత్సరాలు ముగింపులో పొందే మొత్తం బి అనే వ్యక్తి 5 సంవత్సరాలు ముగింపులో పొందే మొత్తానికి సమానం. అయినా ఏ మరియు బి యొక్క వాటాల మధ్య నిష్పత్తి కావాలి. ఇప్పుడు 5% అన్నప్పుడు సార్ చూడండి ఇక్కడ 5% అన్నప్పుడు భిన్న రూపం కనుక తీసుకుంటే 5% అంటే భిన్న రూపం ఎంత మనకి ఇక్కడ మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1/20 కదా. అంటే 20 రూపాయలకి రూపాయి వడ్డీ అండి. 20 రూపాయలు రూపాయి వడ్డీ అంటే 21/20 కదా. 21/20 ఎన్ని సంవత్సరాలు ఉన్న వాడి మధ్య గ్యాప్ ఎంత 2 years కాబట్టి హోల్ స్క్వేర్ చేయాలి. 21/20 హోల్ స్క్వేర్ చేయాలి. 21/20కి వర్గం చేయాలి. 21 స్క్వేర్ అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 441. ఆ తర్వాత 20 స్క్వేర్ అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 400. నేనేమంటే సత్తునిక ఇది 400 441 యొక్క టోటల్ అండి వాల్యూ. సో ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 841 కదా. 841 అనే నెంబర్ అనేది 84,100 అయితే 841 అనే వాల్యూ 84,100 అయితే డిటర్మైన్ ద రేషియో. వాడు ఓన్లీ రేషియో అడుగుతున్నాడు. ఇది కూడా మనకు అక్కర్లేదు, ఇంకా ఓన్లీ రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఇది మనకి ఇది క్యాలిక్యులేషన్ 441:400. ఎప్పుడైనా సరే ఇలా అమౌంట్ కానీ ఈక్వల్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ మధ్య డిఫరెన్స్ చేయాలి. అంటే 3 years 5 years అని అనుకో మనకి 3 years 5 years మధ్య డిఫరెన్స్ ఎంత 2 years కదా. ఆ 2 years ప్రకారం హోల్ స్క్వేర్ చేయాలి. ఒకవేళ 3 years గ్యాప్ ఉందనుకో హోల్ క్యూబ్ చేయాలన్నమాట. సో కాబట్టి దాని ప్రకారం 21/20 హోల్ స్క్వేర్ అంటే 21 స్క్వేర్ అంటే 441, 20 స్క్వేర్ అంటే 400 అండి. 441 + 400 అంటే మొత్తం ఎంత 841 కదా. 841కి 84,100 అయితే 441కి ఎంత 400 ఎంతో కనుక్కోవాలి. యాక్చువల్గా వాల్యూ అడిగితే కానీ వీ వాంట్ రేషియో కాబట్టి 441:400 మన ఆన్సర్ అన్నమాట. ఇది మనకి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. అదే 27 అండి. 27 చూడు. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum for 1.5 years ఈస్ 183 రూపీస్ అన్నాడు. 183 రూపీస్. అయితే వాట్ ఈస్ ద వెన్ ద ఇంట్రెస్ట్ ఇది కాంపౌండ్ సెమీ యాన్యువల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ అన్నాడు. సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో నిర్దిష్ట మొత్తంపై చక్ర మరియు సాధన వడ్డీల మధ్య వ్యత్యాసం 183 రూపాయలు అయితే వడ్డీని అర్ధ సంవత్సరాలు లెక్కిన అసలు డబ్బు మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ అంటే సెమీ యాన్యువల్లీ అన్నాడు. అంటే అర్ధ సంవత్సరానికి లెక్క పెట్టమన్నాడు వాడు. ఇప్పుడు 10% వడ్డీ అనుకో సంవత్సరానికి 10% అయితే అర్ధ సంవత్సరం 5% కదా. అంటే అర్ధ సంవత్సరానికి 5% అంటే 5%కి భిన్న రూపం మనం రాయాలి. 5% భిన్న రూపం ఏంటంటే 1/20 కదండి.
అంటే 20 భాగాలు 1 భాగం వడ్డీ అంటే మన క్యాలిక్యులేషన్లో ఇది భిన్న రూపం రాస్తే ఏం రాస్తాం మనం ఇక్కడ, ఇది 21/20. అలాగే ఎన్ని ఇయర్స్ అన్నాడు మనకి ఇక్కడ, మనకి 1.5 ఇయరే కదా. మరి చూడు 1.5 ఇయర్లో ప్రతి హాఫ్ ఇయర్కి ఇలా జరుగుతూ ఉండాలి, ప్రతి హాఫ్ ఇయర్కి ఇలా జరుగుతూ ఉండాలి. ప్రతి హాఫ్ ఇయర్కి ఇలా జరుగుతూ ఉండాలంటే 1.5 ఇయర్లో ఎన్ని హాఫ్లు ఉన్నాయంటే 3 హాఫ్లే కదా, కాబట్టి అందుకే హోల్ క్యూబ్ రాయాలి. సో 21/20 హోల్ క్యూబ్ రాయాలి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 9261. ఆ తర్వాత ఈ వాల్యూ ఎంత 8000. ఓకే, 9261 డివైడ్ బై 8000 అన్న. అంటే 20 రూపాయలు రూపాయి వడ్డీ కాబట్టి 21/20 ఎన్ని సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు కాబట్టి హోల్ క్యూబ్ రాయాలి. 21/20 హోల్ క్యూబ్ అంటే 21 క్యూబ్ అంటే 9261 అంటే 8000 రూపీస్ అన్నాం అనుకోండి. అయితే 8000 రూపీస్ సార్ మనకు చూడక 8000 రూపీస్ పైన ఎంత పర్సెంట్ ప్రకారం మనకి ఇక్కడ మనకి వాల్యూ అనేది మనకి సింపుల్ కౌంట్ చేయాల్సింది మనకి. ఓకే, 10% ప్రకారం మనకి కౌంట్ చేయాలట. 10% ప్రకారం 1.5 ఇయర్ అన్నాం అనుకోండి సార్. చూడు 10% అంటే 800. ఇప్పుడు నేను రాస్తాను చూడు, ఇక్కడ మనకి బారు వడ్డీ చక్రవడ్డీ అనుకున్నాం అనుకో. 8000కి 9261 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ ఎంత 1261 అండి. చక్రవడ్డీ ఏమో 1261 రూపాయి. బారు వడ్డీ కావాలంటే 8000 రూపాయల పైన 10% ప్రకారం, సంవత్సరానికి 10% అంటే అర్ధ సంవత్సరానికి 5% మీద అంటే 15% లెక్క పెట్టాలి దీని మీద. సో అంటే 8000 రూపాయల్లో 15% అంటే మనకి వాల్యూ వచ్చేసి బారు వడ్డీ ఈక్వల్స్ ఎంత అంటే 1200 రూపాయలు అండి. ఇది 1200 రూపాయలు. సో ఇప్పుడు చెప్పి కదా 1200కి 1261 మధ్య భేదం ఎంత 61 రూపాయలు కదా. అంటే మన ప్రకారం డిఫరెన్స్ 61 అయితే వాడు ప్రకారం ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 183. 61 రూపాయికి 183 అయినప్పుడు ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ కావాలంటే మనకి ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ. సమ్ అంటే మన ప్రిన్సిపల్ కదండి ఇక్కడ మనకి. ఆ ప్రిన్సిపల్ యొక్క వాల్యూ కావాలంటే ఎంత అంటే ఇది 8000 రూపీస్. 8000 రూపీస్ యొక్క వాల్యూ అనేది ఎంతో కావాలి. 61కి 183 అయితే 8000కి ఎంత కావాలి. 61 183లో 3 టైమ్స్ పోతే 8000 ఇంటూ 3 చేయనమా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24,000 మన ఆన్సర్ అన్నమాట. 5% ప్రకారం ఉన్న భిన్న రూపం 1/20. 20 రూపాయలు రూపాయి వడ్డీ కాబట్టి 21/20 ఎన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు అన్నాడు. 21/20 హోల్ క్యూబ్ అన్న. 20 క్యూబ్ అంటే 1000, 8000. 21 క్యూబ్ అంటే 9261. అంటే 8000కి 9261కి మధ్య డిఫరెన్స్ ఎంత 1261 అంటే చక్రవడ్డీ యొక్క వాల్యూ ఎంత అంటే 1261. బారు వడ్డీ యొక్క వాల్యూ ఎంత అంటే 15% ప్రకారం 8000 రూపాయల పైన కౌంట్ చేయాలి. 8000 రూపాయలు 15% అంటే ఎంత 1200 కదా. 1200కి 1261కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 61 అండి. 61కి 183 అయితే 8000ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24,000. 24,000 రూపాయలు. 24,000 రూపాయలు మన ఆన్సర్ అండి ఇక్కడ. ఇది ప్రాబ్లం నెంబర్ 27. అదే ప్రాబ్లం నెంబర్ 28 అండి. ప్రాబ్లం నెంబర్ 28 చూడు. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇయర్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ అట్ 8% per annum ఫర్ 1 year is 30 రూపీస్ అన్నాడు. ఫైండ్ ద సమ్ అన్నాడు అండి. సో చూడక మనకి ఇప్పుడు వాడు ఏమని చెప్తున్నారు సార్ చూడక మనకి ఒకటేమన్నా ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇయర్లీ అన్నారు. ఆఫ్ ఇయర్లీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పమన్నారు సార్ చూడక. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండెడ్ ఆఫ్ ఇయర్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సమ్ ఆఫ్ మనీ ఎట్ 8% ఓకే పర్ యానం ఫర్ 1 year is ఎంత అన్నాడంటే 30 రూపీస్ అన్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ చూడక మనకి ఇప్పుడు ఇచ్చిన వాల్యూ అనేది 8% కదమ్మా ఇక్కడ. 8% కదమ్మా ఇక్కడ. సో చూడక మనకి ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ అంటే మనకి చక్రవడ్డీ కట్టబడి ఒక సంవత్సరానికి 8% చొప్పున డబ్బు మొత్తంపై చక్రవడ్డీ మరి అర సంవత్సరానికి మరియు సాధారణ వడ్డీ సంవత్సరానికి అదే రేటు వద్ద వాటి మధ్య వ్యత్యాసం 30 రూపాయలు అయితే ఆ మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. అంటే బారు వడ్డీ ఏమన్నా 8% ప్రకారం చక్రవడ్డీ ఏమన్నా అంటే చక్రవడ్డీని ఎలా లెక్క పెట్టమన్నాడంటే ఈ చక్రవడ్డీని మనకి ఇక్కడ ఒక సంవత్సరానికి కాకుండా మనకి అర్ధ సంవత్సరాన్ని లెక్క పెట్టమన్నాడు. అంటే సంవత్సరానికి 8% అయితే అర్ధ సంవత్సరానికి 4% కదా. ఆ 4% సంవత్సరంలో మనకి 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి 4% ప్రకారం లెక్క పెట్టమన్నాడండి. సో కాబట్టి 1 yearకి అంటే హాఫ్ ఇయర్కి 4 అయితే ఇంకో హాఫ్ ఇయర్కి కూడా 4 కదా. 4 + 4 అంటే ఎంత 8. ఈ పాయింట్ పెట్టి 4 × 4 ఎంత 16. సో కాబట్టి మనకి 8కి 8.16కి మధ్య డిఫరెన్స్ 30 రూపీస్ అన్న. ఇదేమన్నా బారు వడ్డీ ప్రకారం అన్నట్టు, ఇదేమన్నా చక్రవడ్డీ ప్రకారం అన్నట్టు. ఓకే 8% ఈ వాల్యూ ఎంత ఇది 8.16 కదా. మరి చెప్పి ఇక్కడ 8కి 8.16కి మధ్య డిఫరెన్స్ ఎంత 0.16 కదా. 0.16 యొక్క వాల్యూ 30 అయితే అసలు కావాలి కాబట్టి 100కి ఎంత వస్తుందో కావాలా. 0.16కి 30 అయినప్పుడు 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలన్న. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా మొత్తం మీద మనకి ఇది క్యాలిక్యులేషన్లో ఇదేమవుతుందంటే ఇది 30 × 100 × 100 బై ఎంత 16 అన్న. ఇప్పుడు కట్ చేస్తే 4 25 4 ఆ తర్వాత 4 25. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇది చేసామనుకో మనకి వచ్చే వాల్యూ అంటే
సో ఈ వాల్యూ అనేది 25 625 ఇంటూ 3 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 18750, 18,750 రూపాయలు ఆన్సర్ అన్నమాట. బారు వడ్డీ ఏమో 8% ప్రకారం, చక్రవడ్డీ ఎంత అంటే అర్ధ సంవత్సరాలు లెక్క పెట్టాలి. సంవత్సరానికి 8% అయినప్పుడు అర్ధ సంవత్సరం 4% కదా. అర్ధ సంవత్సరానికి 4% ప్రకారం అలా 2 సంవత్సరాలు అంటే 4 + 4 అంటే 8, 4% అంటే 0.16, 8.16. 8కి 8.16కి మధ్య భేదం 0.16 అని. 0.16 యొక్క విలువ 30 అయినప్పుడు 100కి ఎంతో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 18,750 రూపాయలు, 18,750 రూపాయలు మన ఆన్సర్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 28. ఆ తర్వాత 29 అండి. ఏ ఫ్లాగ్ స్టాఫ్ 17.5 meters హై కాస్ట్ ఏ షాడో ఆఫ్ లెంత్ 40.25 meters అన్నాడు. ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ విచ్ కాస్ట్ ఏ షాడో ఆఫ్ లెంత్ 28.75 meters అండర్ సిమిలర్ కండిషన్స్ విల్ బి కావాలి. అంటే ఇక్కడ మనకి కాస్ట్ షాడో అన్నాడు కదా, 17.5 meters కాస్ట్ షాడో కదా, లెంత్ అంతా 40.25. అంటే నా ఉద్దేశం ఏంటంటే 40.25 కనుక ఉందనుకోండి, ఆ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 17.5 అయితే. ఓకే సార్ ఇక్కడ ఓకే విచ్ కాస్ట్ ఏ షాడో ఆఫ్ లెంత్ 28.75 అన్నాడమ్మా. ఓకే అంటే ఇది 28.75 కనుక షాడో ఉండాలంటే ఇక్కడ దీని యొక్క హైట్ అనేది ఎంత ఉంటుంది అనేది కావాలి ఇక్కడ. అంటే ఈ రెండు మల్టిప్లైస్ డివైడ్ బై 17.5 చేయాలి. సో అంటే 17.5 షాడో ఉండాలంటే దాని పొడవు 40.25 అయితే 28.75 అయితే అక్కడ వచ్చే వాల్యూ ఎంతో కావాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 12.5 ఆన్సర్. అంటే బి ఆప్షన్ 12.5 ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 29కి బి ఆప్షన్ అనే బి ఆప్షన్ 12.5 రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 30. వర్కింగ్ 8 hours a day 12 men can do a piece of work in 30 days అన్నాడు. అంటే రోజుకి 8 గంటల ప్రకారం 12 మంది 30 రోజుల్లో చేస్తే అన్నాడు. అంటే 12 మంది రోజుకి 8 గంటల ప్రకారం ఒక పనిని 30 రోజుల్లో కనుక చేస్తే వాడేమన్నా అంటే 30 రోజుల్లో కనుక చేస్తే రోజు 4 గంటల ప్రకారం 18 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది కొంచెం చేస్తాను ఇలా. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి వర్క్ అనేది తెలియదు కాబట్టి మధ్యలో ఈక్వెషన్ పెట్టాలి. వాడు ఏమన్నా 12 మంది రోజుకి 8 గంటల ప్రకారం 30 రోజుల్లో చేస్తే ఓకే 18 మంది రోజు 4 గంటల ప్రకారం ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది కొంచెం చేస్తున్నాడు అంతే. ఈ రెండు ఈక్వల్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. చూడక మనకి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తామనుకో, ఇది 6 అనేది 2 times, ఇదేమో 6 అనేది 3 times అండి. ఆ తర్వాత మనకి చూడ ఇక్కడ 4 3 మనకి 12 అనేది ఇక్కడ ఉన్న 32 60 కదా, 60లో 5 times పోతాయి. 8 5 ఎంత 40 days మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఏమంటే 12 మంది రోజుకి 8 గంటల ప్రకారం 30 రోజుల్లో చేసే పని రోజు 4 గంటల ప్రకారం 18 మంది చేసే రోజులు ఎందుకు కావాలి ఇక్కడ. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 40 days, 40 రోజులు మన ఆన్సర్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 30. అంటే ప్రాబ్లం నెంబర్ 31 అండి. 4 pipes can fill a reservoir in 15, 20, 30, 60 hours respectively. The first pipe was opened at 8 am and second at 9 am and third at 10 am and fourth at 11 am అన్నాడు. When will the reservoir would be full? 4 పైపులు వరుసగా 15, 20, 30 మరియు 40 గంటల రిజర్వాయర్ నింపగలవు. ఉదయం 8 గంటలకు మొదటి పైపుని తెరిచారు, ఉదయం 9 గంటలకు రెండవది, ఉదయం 10 గంటలకు మూడవది మరియు ఉదయం 11 గంటలకు నాలుగవది తెరిచిన ఆ రిజర్వాయర్ ఎప్పుడు నిండుతుందో కావాలి. ఇక్కడ వాడు ఇచ్చే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఎల్సిఎం చేయడమ్మా. 15, 20, 30, 60 కసాగు చేయను. 15, 20, 30, 60 కసాగు చేయాలి అన్నట్టు. 15, 20, 30, 60కి ఎల్సిఎం చేయండి. సో ఇప్పుడు ఏ అనే పైపుని నువ్వు 15 అనుకున్నాం అనుకో, ఏ అనే పైపుని 15, బి అనే పైపుని 20 అనుకోండి. ఏ అనే పైపుని 15, బి అనే పైపుని 20, ఆ తర్వాత సి అనేది వచ్చేసి 30, ఆ తర్వాత డి అనేది వచ్చేసి 60 అనుకోండి. 15, 20, 30, 60 కసాగు చేస్తే ఎంత అంటే 60 కదా. 60లో 15 4 సార్లు పోతే 20 ఎన్ని సార్లు పోతుంది 3 సార్లు పోతే 30 2 సార్లు పోతే 60 ఎన్ని సార్లు పోతుంది 1 సార్లు పోతుంది. అంటే ఏ అనే దానికి ఏమన్నా 4 భాగాలు, బి అనే దానికి 3 భాగాలు, సి అనేది 2 భాగాలు, డి అనే దానికి 1 పార్ట్. ఏ 4 parts, బి 3 parts, సి 2 parts, డి 1 part. అయితే ఇక్కడ ఫస్ట్ పైప్ వాజ్ ఓపెన్ అట్ 8 AM అంటే ఫస్ట్ పైప్ని ఏని 8కి ఓపెన్ చేస్తే, సెకండ్ పైప్ని 9కి ఓపెన్ చేస్తే, మూడో పైప్ని 10కి ఓపెన్ చేస్తారు, నాలుగో పైప్ని 11 గంటలకు ఓపెన్ చేస్తే వెన్ విల్ ద రిజర్వాయర్ బి ఫుల్? రిజర్వాయర్ అనేది ఎంత టైంలో ఫుల్ అవుతుందో కావాలి ఇక్కడ మనకి. రైట్. ఇప్పుడు నీకు ఇక్కడ ఫస్ట్ వర్క్ చేసినప్పుడు ఇప్పుడు 9 o'clock కనుక తీసుకుంటే 9 o'clock ఎవరిని ఓపెన్ చేస్తావు? ఏనే కదా. అంటే ఏ అనేది ఖచ్చితంగా సింపుల్గా 4 parts నింపితే 10 o'clock వచ్చేటప్పటికల్లా ఎవరు ఉంటారంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఉంటారు. 10 o'clock ఎవరు ఉంటారు? ఏ ప్లస్ బి. ఎందుకంటే ఏ అలానే ఓపెన్ చేసిన తర్వాత బీని ఓపెన్ చేస్తారు కాబట్టి ఏ ప్లస్ బి వచ్చేయాలి. కాబట్టి అక్కడ 4 బాల్, ఇది 3 బాల్ అంటే మొత్తం ఎంత 7 భాగాలు.
ఆ తర్వాత నెక్స్ట్ మనకి 9, 10, ఆ తర్వాత 1 minute ఇది 8 o'clock, ఇదంతా ఇది 9 o'clock. ఆ తర్వాత 10 o'clockకి మనం సీని కూడా ఓపెన్ చేస్తామనుకోండి, సీని కూడా ఓపెన్ చేస్తే A + B + C. సో ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, ఏ అంటే 4 parts, B అంటే 3 parts, C అంటే 2 parts, అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అయిపోయింది 9. ఇక్కడ వరకు మనం 3 ఓపెన్ చేస్తాం, 11 తర్వాత 4 ఓపెన్ అయినాయి. సో కాబట్టి ఇక్కడ మనకి మొత్తం కూడా ఇది 9 భాగాలు, ఇది 7 భాగాలు, ఇది 4 భాగాలు, 4 + 7 11 + 9 అంటే ఎంత 20 భాగాలు. 60 భాగాలు 20 భాగాలు అయిపోతే ఇంకా మిగిలే భాగాలు ఎన్ని, 40 భాగాలే కదా. ఇంకా ఎన్ని భాగాలు మిగిలి ఉందమ్మా, ఇంకా 40 భాగాలు మిగిలి ఉంది. 40 భాగాలని అక్కడ ఉన్న 4 పంపులు కనుక ట్రై చేస్తే ఏ అనేది 4 భాగాలు, బి అనేది 3 భాగాలు, సి అనేది 2 భాగాలు, డి అనేది 1 భాగం, అంటే 4 + 3 7 + 2 9 + 1 ఎంత 10 భాగాలు. సో కాబట్టి 40ని మనం కనుక 10తో భాగారం చేస్తామనుకోండి, 40ని 10తో భాగారం చేస్తే ఎన్ని గంటలు వస్తాయి, 4 గంటలే కదా. ఎప్పటి నుంచి 4 గంటలు అంటే 11 గంటల దగ్గర నుంచి 4 గంటలు అంటే 11 + 4 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 15 కదా. సో కాబట్టి ఇది 15 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 3 PM, అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 PM అని ఆన్సర్. సో 8 గంటలకు ఏను ఓపెన్ చేస్తాం, 9 గంటలకు A + B ఓపెన్ చేస్తాం, 10 గంటలకు ABC ఓపెన్ చేస్తాం, మళ్ళీ 11 గంటలకు వచ్చేప్పటికి ABCD కదా. కాబట్టి 4 ఓపెన్ అయ్యేటప్పటికల్లా టైం ఎంత 11 గంటలు, కాబట్టి ఆ 11 + 4 చేయాలి 15. 15 అంటే ఆన్సర్ ఎంత అంటే 3 o'clock. 3 o'clock మన ఆన్సర్ అండి. ఇది 3 గంటలు మనకు ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇది మనకి టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 31. 31కి ఆన్సర్ ఏంటంటే డి ఆప్షన్ మన ఆన్సర్. ఆ తర్వాత 32 32 చూడు. 2 pipes A and B can fill a tank in 6 hours and 4 hours respectively if they are open on alternate hours, and if pipe A is open for first, in how many hours the tank shall be full అన్నాడు. అంటే ఇక్కడ చూడు, ఏ మరియు బి అనే 2 పైపులు ఒక ట్యాంక్ను వరుసగా 6 గంటలు మరి 4 గంటలు నింపుతాయి. వాటి ప్రత్యామ్నాయ గంటలో తెరిచి ముందుగా ఏ పైపు తెరిస్తే ఎన్ని గంటల్లో ట్యాంక్ నిండుతుందనే కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు ఏ అనే ట్యాప్ తీసుకున్నాం మనకి, ఏ అనేదేమో 6 గంటల్లో నింపుతుంది, బి అనేది ఏమన్నా 4 గంటల్లో నింపుతుందంట. ఏ 6 గంటలు, బి 4 గంటలు అంటే ఎల్సిఎం అనేది ఎంత 12 కదా. 6 4 కసాకి ఎంత 12 కదండి. 12లో 6 అనేది ఎన్నిసార్లు పోతుందంటే 2 సార్లు పోతుంటే, 4 అనేది ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు పోతుంది. 6 12లో 2 సార్లు పోతుంది, 4 12లో 3 సార్లు పోతుందండి. అయితే ఈ రెండింటిని ఎలా ఓపెన్ చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేయాలి. కాబట్టి ఇక్కడ నువ్వు అక్కడ ఉన్న 12 ఉంది కదా, ఆ 12ని మనం భాగాహారం తీసుకురండి అంతే. 12/2 + 3 అంటే ఎంత 5 కదా. 5 పెట్టి భాగాహారం చేయి. 5 12లో ఎన్నిసార్లు పోతుంది అంటే 2 సార్లు పోతుంది. 5 12లో ఎన్నిసార్లు పోతుంది 2 సార్లు పోతుంది. అలా 2 సార్లు అంటే అది అంటే 2 రోజులు కాదు, లేదా 2 గంటలు కాదండి. 2 సార్లు ఏ మరియు బి అనేవి రిపీట్ అయినట్టు లెక్క. 2 సార్లు ఏ మరియు బి అనేది రిపీట్ అయినాయి కాబట్టి మనం ఏం చేయాలి, 2 × 2 చేయాలి. ఎన్నిసార్లు రిపీట్ అయితే దాన్ని ఇంటూ చేయాలి. 2 2 ఎంత అంటే 4. అది ఇప్పుడు 5 పెట్టి మనం 12 భాగించామనుకోండి సార్, చూడండి ఇక్కడ 5 పెట్టి మనం 12 భాగించామనుకో 5 రోజులు ఎంత 10 కదా. 10 అయిపోతే 12లో 10 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత 2 భాగాలు. ఈ 2 భాగాలు మళ్ళీ ఎవరితో ఫిల్ అవ్వాలి, మళ్ళీ ఏతోనే కదా. ఏ అంటే 2 భాగాలు నింపడానికి ఇంకొక జస్ట్ 1 అవర్ పడుతుంది. 4 + 1 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5 hours అన్న ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5 hours. 12ని 5 పెట్టి భాగించడం వల్ల 5 రోజులు 10. 12లో 10 భాగాలు అయిపోతే ఇంకా 2 భాగాలు. ఆ 2 భాగాలు మళ్ళీ ఏతో ఫిల్ అవుతుంది కాబట్టి ఆ 2 భాగాలు నింపడానికి ఏకి ఇంకొక గంట పడుతుంది. కాబట్టి 4 + 1 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5 గంటలు మన ఆన్సర్ అన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 32 అండి. అదే 33 అండి. ప్రాబ్లం నెంబర్ 33. 3 pipes can fill a reservoir in 10, 15, 20 hours respectively if the 3 pipe taps are opened one after another in the given order with a certain fixed time gap between them. The reservoir fills in 5 hours. The time gap is కావాలి సార్. 3 పైపులు సార్ చూడండి ఇక్కడ 3 పైపులు వరుసగా 10, 15 మరి 20 గంటలు రిజర్వాయర్ని నింపగలవు. ఇచ్చిన క్రమంలో 3 కుళాయిలు ఒకదాని తర్వాత ఒకటి తెరిస్తే వాటి మధ్య నిర్దిష్టమైన టైం గ్యాప్ ఉంటే రిజర్వాయర్ 5 గంటలు నిండిపోతుంది. అయితే ఆ టైం గ్యాప్ ఎంతో కావాలి. ఇప్పుడు చూడండి ఏ అయినా పంపు తీసుకున్నాం మనకు, ఏ అయినా తీసుకుంటే 10 గంటలు నింపుతుంటే బి అనేది 15 గంటలు నింపుతుంటే సి అనేది 20 గంటలు నింపుతుంది. అంటే ఏ అనేది 10 hours అన్నాడు, బి అనేది 15 hours అన్నాడు, తర్వాత సి అనేది 20 hours అన్నాడు. సో ఏ 10, బి 15, సి 20 అంటే మొత్తం ఎల్సిఎం ఎంత 60 కదా. 60లో 10 6 సార్లు పోతే 15 ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు పోతుంది, 20 అనేది ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు పోతుంది. అయితే ఇవన్నీ కలిసి 5 గంటలు నింపుతుంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసింది ఏని, సెకండ్ ఓపెన్ చేసింది బిని, ఆ తర్వాత ఓపెన్ చేసింది సినే కదా. అంటే 3 పైపులు వరుసగా 10, 15 మరి 20 గంటలు రిజర్వాయర్ నింపగలవు. ఇచ్చిన క్రమంలో 3 కుళాయిలు ఒకదాని తర్వాత ఒకటి తెరిస్తే వాటి మధ్య నిర్దిష్టమైన టైం గ్యాప్ ఉంటే రిజర్వాయర్ 5 గంటలు నిండిపోతుంది అన్నాడు. అయితే ఓకే ఆ టైం గ్యాప్ ఎంతో కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా నింటానే 5 గంటలు పెట్టింది. అంటే ఏని ఖచ్చితంగా 5 గంటలు ఓపెన్ చేస్తామంటే ఇక్కడ మనకి, అంటే ఏని 5 గంటలు ఓపెన్ చేస్తామంటే ఇప్పుడు ఇది 6 × 5 కదా ఏ వర్కింగ్.
బి వర్కింగ్ ఎంత అంటే వీళ్ళిద్దరి మధ్య సమ్ గ్యాప్ ఉంది, అంటే ఎంత గ్యాపో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఒక గ్యాప్ని ఖాళీని మనం ఎక్స్ అనుకుందాం అన్న. ఒక గ్యాప్ని ఎక్స్ అనుకుంటే మనం చూడ ఇక్కడ మనకి ఇప్పుడు రాయాల్సింది ఇక వాల్యూ అనేది ఎంత అంటే 5 - x ఇంటూ ఎన్ని భాగాలు ఇక్కడ మనకి గ్యాప్ అంటే 4 పార్ట్స్ ఎఫిషియన్సీ. ఆ తర్వాత 3 ఇంటూ సార్ ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో మనకి 3 ఇంటూ సార్ చూడండి ఇక్కడ మనకి 3 ఇంటూ ఇది 5 - ఇక్కడ వచ్చేప్పుడు 2 గ్యాప్స్ వస్తాయి కదా మనకి, అంటే ఒక గ్యాప్ ఎక్స్ అయితే 2 గ్యాప్స్ ఎంత అంటే 2x అన్న. ఈ వాల్యూ ఈక్వల్స్ 60 అన్న. దీన్ని సాల్వ్ చేయనమ్మా. ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే ఇది 1/2 హాఫ్ అన్ అవర్ అండి. హాఫ్ అన్ అవర్ అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 30 మినిట్స్ ఆన్సర్, 30 నిమిషాలు మన ఆన్సర్ అనమాట. ఫస్ట్ 6 ఇంటూ 5 చేస్తే 30. సెకండ్ పైప్ వచ్చేప్పటికి ఇది 5 - x అండి. ఎందుకంటే మొదటి పంపు ఓపెన్ చేసిన కొంతకాలం తర్వాత సెకండ్ పైప్ని ఓపెన్ చేయాలి, సెకండ్ పైప్ ఓపెన్ చేసిన కొంతకాలం తర్వాత థర్డ్ పైప్ని ఓపెన్ చేయాలి. కాబట్టి 6 × 5 + 5 - x × 4 + 3 × 5 - 2x అండి. ఇది ఈక్వల్స్ 60 అయితే ఎక్స్ ఈక్వల్స్ ఎంత హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ ఇది ఈక్వల్స్ ఎంత 30 మినిట్స్ మన ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 33. ఆ తర్వాత నెక్స్ట్ 34 అండి, 34 చూడు 34. 3 pipes A, B and C can fill a tank in 6 hours if A, B and C after working together for 2 hours. C is closer and A and B can fill the remaining tank in remaining part in 7 hours. The number of hours taken by C alone to fill the tank కావాలి ఇక్కడ. అంటే ABC అనేవి మొత్తం కలిపి 6 గంటలు అండి. AB మరియు C అనేవి మొత్తం కలిపి 6 గంటలు అన్నాడు. 6 గంటలు ABC 2 గంటలు పనిచేస్తున్నాయి కదా సార్ ఇక్కడ మనకి. ఏమంటే ఇక్కడ ఏ అనేవాడు, ఇడు బి అనేవాడు, ఇడు సి అనేవాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది మొత్తం కూడా మనకి ఎన్ని అవర్స్ అంటే 6 అవర్స్. 6 అవర్స్. అది ఇక చూడ ఈ 6 అవర్స్లో వాడు వాల్యూ అంటే 2 అవర్స్ మైనస్ చేస్తే ఇక్కడ మనం మిగిలేదు ఎంత 4 అవర్సే కదా. వీళ్ళ ముగ్గురు కలిపి 4 అవర్స్ పట్టేది, ఏ అండ్ బి కలిస్తే మొత్తం ఎన్ని అవర్స్ 7 అవర్స్ పడుతుంది. ఏబీసీకి 4 అవర్స్ పట్టేది, ఏబీసీకి 7 అవర్స్ పడుతుంది. అంటే ఇక్కడ టైం రేషియో 4:7 అయితే ఎఫిషియన్సీ రేషియో ఎంత అవుతుందో మనకి ఇది 7:4 కదా. ఈ చూడక మనకి ఇప్పుడు ఇది 7 పార్ట్స్ అండి. 7 పార్ట్స్ కెపాసిటీతో ఎంత టైం ఉంది 6 అవర్స్ అంటే 7 × 6 = 7 × 6 = అదే సి ఎలోన్ కావాలి ఇక మనకి. అప్పుడు ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూ ఏబీసీ వాల్యూ, ఇదేమన్నా ఈ వాల్యూ ఏబీ వాల్యూ అండి. ఏబీసీలోంచి ఏబీ మైనస్ చేస్తే మిగిలేదు సిఏ కదా, కాబట్టి అందుకే ఇది 3 × D2 చేయాలన్నట్టు. 7 × 6 = 3 × D2 అంటే 3 6లో 2 టైమ్స్ పోవటం వల్ల 7 రోజులు ఎంత అంటే 14. సో వాల్యూ ఈక్వల్స్ ఎంత 14 అవర్స్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే, 6లో 2 మైనస్ చేస్తే 4 గంటలు, 4 అండ్ ఇది 4 గంటలు అయితే ఇది 7 గంటలు. 4:7 కాలాల నిష్పత్తి అయితే సామర్థ్యాల నిష్పత్తి 7:4. 7 6 42 అయితే మనకి 7కి 4 మధ్య భేదం ఎంత 3. 3కి ఎన్నిసార్లు పోతుందంటే 14 మన ఆన్సర్. సో కాబట్టి 34కి ఆన్సర్ ఏంటి సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. అదా 35 అండి. 35 చూడు. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 hours after the tank is filled 3 more similar taps are opened. What is the total time taken to fill the tank completely కావాలి. ఒక కుళాయి 6 గంటల్లో ట్యాంక్ నింపగలదు. సగం ట్యాంక్ నిండిన తర్వాత ఇలాంటి మరో 3 కుళాయిలు తెరిచినట్లయితే అయితే ట్యాంక్ పూర్తిగా నింపడానికి పట్టే మొత్తం సమయం ఎంతో కావాలి. ఈ ట్యాంక్ మొత్తం నిండటానికి ఎన్ని గంటలు పడుతుందంటే 6 గంటలే కదండి. 6 గంటల సగం నిండటానికి అంటే మొత్తం నిండటానికి 6 గంటలు అయినప్పుడు సగం నిండటానికి 3 గంటలే కదా. అంటే 6లోంచి 3 మైనస్ చేస్తే ఎంత 3 కదా మనకి మిగిలేదు. 6 గంటలు నింపుతున్నామంటే మొత్తం దాని కెపాసిటీ 6 భాగాలుగా తీసుకుందాము. 3 గంటలు కనుక నింపితే కంపల్సరీగా 3 భాగాలు అయిపోతే ఇంకా ఖాళీగా ఉండే భాగాలు ఎన్ని 3 భాగాలే కదా. ఆ 3 భాగాల్లో ఇప్పుడు వర్క్ చేస్తుందంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక పంపు ఉంది, దానికి ఇంకో 3 పంపులు యాడ్ అయినాయండి. మొత్తం కూడా ఇక్కడ ఎంత మనకి ఇది 3/4 అవర్స్. అంతకుముందు 3 అవర్స్ వర్క్ చేశారు కదా మన ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంతకుముందు ఉన్న అదనంగా ఉన్న 3 అవర్స్ ఇప్పుడు ఒక 3/4 అవర్స్ అని. అంటే 3 + 3/4 3/4 అంటే అంత ఏంటి ఇక్కడ 45 మినిట్సే కదా. సో కాబట్టి 3 గంటల 45 నిమిషాలు 3 గంటల 45 నిమిషాలు మన ఆన్సర్ అని ఇక్కడ. సో అంటే 6 భాగాలు 3 భాగాలు నిండిపోయింది, ఎందుకంటే సగం అన్నాడు కాబట్టి. ఇంకా మిగిలింది 3. ఇంతకుముందు ఉన్న పైపు 1, ఇప్పుడు ఒక 3, అదొకటి ఇది 3, మొత్తం ఎంత 4. 3/4 3 + 3/4 అంటే 3 hours 45 minutes 3 గంటల 45 నిమిషాలు 3 గంటల 45 నిమిషాలు మన ఆన్సర్ అన్న. 3 hours and 45 minutes మన ఆన్సర్. అదర్ ప్రాబ్లం నెంబర్ 36 అండి. A tank is filled in 5 hours by 3 pipes A, B and C. The pipe C is twice as fast as B and B is twice as fast as A. How much time will pipe A alone take to fill the tank is కావాలి. అంటే ఏ అనేది సత్తుగా ఏ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 5 hours by 3 pipes A, B and C అన్నాడు. ఇక్కడ కెపాసిటీ చెప్తాను చూడమ్మా. ఇక్కడ ఈడు సి అనేవాడు, తర్వాత వీడేమన్నా బి అనేవాడు, ఈడేమన్నా ఏ అనేవాడు, ఈడు సి అనేవాడు, బి అనేవాడు, ఏ అనేవాడు అనుకో. సో చూడ సి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అన్నాడు, బి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ అన్నాడు. అంటే ఏ ఒక భాగం కెపాసిటీ ఉంటే
బి 2 భాగాల కెపాసిటీ ఉంటే సి అనేది బికి డబల్ కాబట్టి ఎంత 4. సో అంటే సి కెపాసిటీ 4, బి కెపాసిటీ 2 అండ్ ఏ కెపాసిటీ 1 అని. అయితే 3 కలిసి ఎన్ని అవర్స్ అనడం ఇక్కడ మనకి 5 అవర్సే కదా. అది 4 ఇది 2 ఇది 1 అంటే మొత్తం ఎంత 7 భాగాలే కదా. 7 భాగాల కెపాసిటీతో 5 గంటల్లో కనుక ఫిల్ అవుతాయి. 7 భాగాల కెపాసిటీతో 5 గంటల్లో కనుక ఫిల్ అయితే హౌ మచ్ టైం విల్ ఏ పైప్ ఏ అలౌన్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. మొత్తం ట్యాంక్ ఏకి ఎన్ని గంటలు పట్టిందో కావాలి. అంటే ఏ అంటే ఎంత ఉంది అప్పుడు మనకి 1 కదా. సో కాబట్టి ఇది 1 × d21. ఇది మనం ఏ ఫార్ములా ప్రకారం చేస్తున్నామంటే చూడండి ఇక్కడ ఇది E1 D1 ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటంటే E2 D2. E1 D1 ఈక్వల్స్ ఫార్ములా ఏంటంటే E2 D2 ప్రకారం చేస్తున్నాము. 7 భాగాల కెపాసిటీకి 5 గంటలు కానీ పెడితే ఒక భాగం కెపాసిటీకి ఎంత పడుతుందో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 35 అవర్స్ ఆన్సర్ 35 గంటల ఆన్సర్ అండి. అంటే ఏ కెపాసిటీ బి డబల్ అండి, బి కెపాసిటీ సి అనేది డబల్ కాబట్టి 4 + 2 + 1 అంటే 7, 7కి 5 అయితే 1కి ఎంతో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 35 అవర్స్ ఆన్సర్ అండి. 35 గంటలు మనకి ఆన్సర్ అంతే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 37 అండి. Reena, Asta and Sloka can independently complete a piece of work in 6 hours, 4 hours and 12 hours respectively. If they are working together, how much time will they take to complete that piece of work అన్నాడు. రీనా ఆస్తా మన శ్లోక స్వతంత్రంగా ఒక పనిని వరుసగా 6 గంటలు 4 గంటలు మరి 12 గంటలు పూర్తి చేయగలరు. వారు కలిసి పని చేస్తే ఆ పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో కావాలి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన అవర్స్కి మనం ఎల్సిఎం చేయాలన్నట్టు బాధ. ఇక్కడ వాడు ఫస్ట్ ఇచ్చింది ఎంత 6 అవర్సే కదా, తర్వాత ఎంత 4 అవర్స్ అండి, ఆ తర్వాత ఎంత 12 అవర్స్. 6, 4, 12 కసాకి ఎంత అంటే 12. 12లో 6 అనేది ఎన్నిసార్లు పోతే 2 సార్లు పోతే, 4 అనేది ఎన్నిసార్లు పోతే 3 సార్లు పోతే, 12 ఒకసారి పోతుంది అన్న. అందరూ కలిసి చేయాలి కదా సార్. అందరూ కలవటం అంటే ప్లస్సా మైనసా ప్లస్సే కదా. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ అనేది 12 కదా, ఆ 12 అలానే యాజ్ ఇట్ ఈజ్ రాయండి. అది 2 బాల్ ఇది 3 బాల్ ఇది 1 భాగం అంటే మొత్తం ఎంత 6 భాగాలు. 12/6 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి మనకి ఇది 2 అవర్స్. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2 అవర్స్. 2 అవర్స్ మన ఆన్సర్ అన్నమాట. 2 గంటలు ఆన్సర్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఎప్పుడూ కూడా కసాకి మనం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది సామర్థ్యాలు 12 భాగాలు మొత్తం అనుకుంటే 12/6 చేయాలి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2 అవర్స్. 2 అవర్స్ ఆన్సర్. ఇది ప్రాబ్లం నెంబర్ 37 ఏ ఆప్షన్ రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 38. Roland and Alan are working on an assignment. Ronald takes 6 hours to type 32 pages on a computer, while Alan takes 5 hours to type 40 pages అన్నాడు. How much time will they take working together on 2 different computers to type an assignment of 110 pages అన్నాడు. రోలాండ్ మరియు ఎలాన్ ఒక అసైన్మెంట్పై పనిచేస్తున్నారు. రోనాల్డ్ కంప్యూటర్లో 32 పేజీలను టైప్ చేయడానికి 6 గంటల సమయం తీసుకుంటుండగా ఎలాన్కు 40 పేజీలను టైప్ చేయడానికి 5 గంటలు పడుతుంది. 110 పేజీల అసైన్మెంట్ని టైప్ చేయడానికి ఇద్దరు 2 వేరువేరు కంప్యూటర్లో కలిసి పనిచేయడం ద్వారా వారు ఎంత సమయం తీసుకుంటారనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు వాడు ఏమన్నాడు సార్ చూడక 6 గంటలు అన్నాడు కదమ్మా. చూడక 6 గంటలకి 32 పేజీలు అన్నాడు. 6 గంటలు 32 పేజీలు అన్నాడు. తర్వాత వీడు 5 గంటలు 40 పేజీలే కదా. ఇలాంటి లెక్కలు ఏం చేయాలంటే కాలాన్ని సమానం చేయాలి. అంటే పైన ఉన్నది 6 గంటలు, కింద ఉన్నది 5 గంటలే కదా. ఆ 6 గంటలు 5 గంటలు సమానం చేయాలి కాబట్టి జస్ట్ రివర్స్ మల్టిప్లికేషన్ చేయండి సార్. ఇది ఎలా మల్టిప్లై చేస్తామంటే సార్ చూడక మనకి ఇప్పుడు ఇది ఇంటూ 5 చేయండి, ఇది ఇంటూ 6 చేయండి. సో 5 ఆర్లు ఎంత అంటే 30. 30కి ఎన్ని పేజీలు అంటే ఇక్కడ మనకి 15 పేజీలు. ఇక్కడ కూడా 30కి ఎన్ని పేజీలు అంటే ఇక్కడ మనకి ఒక నిమిషం 6 గంటలకి 32 పేజీలు. ఇక్కడ 2 పర్లేదు. సో కాబట్టి ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 160 పేజెస్ అండి. అలానే 6 5 30 అంటే 6 ఇంటూ 40 అంటే ఎంత 240. అంటే వాడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇస్తున్న వాల్యూ చూడు. ఫస్ట్ 160 తర్వాత 240 అంటే మొత్తం ఎంత 400 పేజెసే కదా. 400 పేజీలు టైపింగ్ కావడానికి 30 గంటలు పట్టింది. అంటే 400 పేజీలు టైప్ చేయడానికి వాడికి కనుక 30 గంటలు కనుక పడితే వాడేమన్నా అంటే 110 పేజీలను టైప్ చేయడానికి ఎన్ని గంటలు పట్టేదో కావాలా. 400కి 30 గంటలు పడితే 110కి ఎన్ని గంటలు పడుతుందో కావాలి ఇక్కడ మనకి రైట్. చదువు ఇక్కడ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఈ వాల్యూ అంటే చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 11 3 33 33/4 చేయను. సో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 8 1/4 గంటలు. 8 1/4 అంటే 8 గంటల 15 నిమిషాలు అండి. 8 hours 15 minutes ఆన్సర్ అన్నమాట. 8 గంటల 15 నిమిషాల ఆన్సర్. ఎప్పుడే ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కాలాన్ని సమానం చేయాలి. కాబట్టి పైన ఇంటూ 5 చేయండి, కింద ఇంటూ 6 చేయండి. 5 6 30, 6 5 30. 30కి 160 అయినప్పుడు 30 240 అంటే 160 + 240 అంటే ఎంత 400 కదా. 400కి 30 అయినప్పుడు 110కి ఎంతో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 33/4 చేయండి. 8 1/4 8 1/4 అంటే 8 గంటల 15 నిమిషాలు. 8 గంటల 15 నిమిషాలు మన ఆన్సర్ అండి. ఆ తర్వాత 39 అండి 39 చూడం. A can complete a piece of work in 18 days, B in 20 days, C in 30 days. B and C together start the work and are forced to leave after 2 days అన్నాడు.
ద టైమ్ టేకెన్ బై ఏ ఎలాన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ కావాలి. ఏ ఒక పని 18 రోజులు, బి అదే పని 20 రోజులు మరియు సి అదే పని 30 రోజులు పూర్తి చేయగలరు. బి మరియు సి కలిసి పని ప్రారంభించి 2 రోజుల తర్వాత పనిని వదిలిపెట్టారు. అయినా మిగిలిన పని పూర్తి చేయడానికి ఏకి మాత్రమే పట్టే కాలం కావాలి ఇక్కడ మనకి. సో బాధ ఇక్కడ వారు చెప్పిన పాయింట్ ఒకటి, మనం ఎప్పుడైనా ఇలా టైమ్ అండ్ వర్క్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. అంటే ఏ నావాడికి 18 రోజులు పట్టిద్దంట, బి నావాడికి 20 రోజులు పడితే సి నావాడికి 30 రోజులు పడుతుందంట. సో కాబట్టి అక్కడ ఉన్న నెంబర్స్కి ఎల్సిఎం చేయాలి. అంటే ఇప్పుడు ఏ నావాడు వచ్చేసి 18 అండి, తర్వాత బి నావాడు ఎంత అంటే 20, ఆ తర్వాత సి నావాడు ఎంత అంటే 30. ఏ 18, బి 20, సి 30 అంటే మొత్తం కూడా మనం ఎల్సిఎం చేస్తే మనకి 180 అనుకో. లెటర్ సపోజ్ 180లో 18 అనేది 10 సార్లు పోతుంది, 20 అనేది ఎన్ని సార్లు పోతుంది, 9 సార్లు పోతుంది, 30 అనేది ఎన్ని సార్లు పోతుంది, 6 సార్లు పోతుంది. 18 180లో 10 సార్లు పోతాయి, 20 180లో 9 సార్లు పోతాయి, 30 180లో 6 సార్లు పోతుందండి. అయితే వాడు ఏమన్నా బిఎన్సీ టుగెదర్ స్టార్ట్ ద వర్క్ అండ్ ఆర్ ఫోర్స్ టు లీవ్ ఆఫ్టర్ 2 days అన్నాడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా పని చేయాలండి. ఇక్కడ ఉన్న 9, 6 ఉన్నాయి కదా, ఈ రెండు కలిసి ఎన్ని రోజులు పని చేయాలి, ఇక్కడ 2 days పని చేయాలి. ఈడు 9 బాలు, ఈడు 6 బాలు, మొత్తం 15 బాగా లేదా, 15 రోజులు ఎంత అంటే 30 కదండి. అంటే 180 పార్ట్స్లో సతుడు, 180 పార్ట్స్లో 30 పార్ట్స్ అయిపోతే రిమైనింగ్ ఎంత 150 పార్ట్సే కదా. ఆ 150 పార్ట్స్ ఎవరు ఫినిష్ చేయాలి, ఇక మనకి ఏ అలౌన్ ఫినిష్ చేయాలి. కాబట్టి 150 డివైడ్ బై 10 చేయాలి. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 15. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 15 days మన ఆన్సర్, 15 రోజులు మన ఆన్సర్. సో ఇది 15 days మన ఆన్సర్. అంటే 180లో ఫస్ట్ వీళ్ళిద్దరూ కలిసి అంటే బి అండ్ సి కలిసి 2 రోజులు పనిచేస్తారు. అంటే ఆడు 9, 6 అంటే 15 కదా, 15 రోజులు ఎంత 30. 180లో 30 అయిపోతే 150 కదా, ఆ 150 డివైడ్ బై ఎవరు చేయాలి, ఇక్కడ మనకి ఏనే కదా. 150 డివైడ్ బై 10 చేస్తే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 15 రోజులు మన ఆన్సర్. సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. అదే ప్రాబ్లం నెంబర్ 40 అండి. 40 చూడు. A does 4/5 of work in 20 days, then he calls in B and they together finish the remaining work in 3 days అన్నాడు. How long B alone would take to do the whole work అన్నాడు. ఏ 4/5 వంతు పని 20 రోజుల్లో పూర్తి చేస్తారు, అతను బీతో కలిసి మిగిలిన పని 3 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే బి మాత్రమే మొత్తం పని చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది కావాలి ఇక్కడ. అంటే ఏ నవాడు 4/5 వంతు పని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇక్కడ 20 రోజులే కదా. అంటే 5 భాగాలు 4 భాగాలు చేయడానికి 20 రోజులు పట్టిందండి. 5 భాగాలు 4 భాగాలు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, 20 రోజులు పట్టిందంటే 5 భాగాలు 4 భాగాలు చేయడానికి 20 రోజులు పట్టిందంటే 5 భాగాలు చేయడానికి 25 రోజులే కదా పట్టేది. అంటే ఏ నావాడిని కనుక నువ్వు తీసుకుంటే చూడండి, ఇక్కడ ఏ నావాడికి మొత్తం పని పూర్తి అవ్వడానికి 25 రోజులు పట్టిందని అర్థం. అయితే 25 రోజులు 20 రోజులు ఆల్రెడీ పని చేస్తాడు కదా. 25 రోజులు 20 రోజులు పని చేస్తే ఏ అనేవాడికి జస్ట్ ఇంకా 5 రోజులు ఉంటే కనుక పని పూర్తి అయిపోయేది. ఏ నావాడు అలానే ఉంటే ఖచ్చితంగా 5 రోజుల్లో పని పూర్తయ్యేది. అయితే ఏతో ఎవరు కలిసారు, బి వచ్చి జాయిన్ అయ్యాడు. బి జాయిన్ అవ్వడం వల్ల ఏ అండ్ బి ఇద్దరు కలుస్తారు. చూడండి, ఇక్కడ ఏ అనేవాడు మరియు బి అనేవాడు కలిసి ఆ పని 3 రోజుల్లో చేశారంట. వీళ్ళిద్దరు కలిసి 3 రోజుల్లో చేశారు. ఇది డేస్ రేషియో కదా, ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేస్తే రేషియో ఈక్వల్స్ ఎంత 3:5 కదండి. ఇప్పుడు ఇక్కడ నేనేమంటే చూడు, ఇక్కడ ఈ 3 భాగాల కెపాసిటీ ఎవరిది, ఏది కదా. ఏకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్తో మల్టిప్లై చేయాలి. అంటే E1 D1 ఈక్వల్స్ ED అనే ఫార్ములా ప్రకారం చేయాలి. 3 భాగాల కెపాసిటీ ఉన్న ఏకి 25 రోజులు పడితే ఓకే, బీకి ఎన్ని భాగాలు పడుతుందో కావాలి, ఎన్ని డేస్ పడుతుందో కావాలి. ఈ 5 భాగాలు ఎవరిది, ఏ ప్లస్ బీది కదా. ఈ 3 భాగాలు ఎవరిది, ఏనే కదా. అంటే 5 భాగాల నుంచి 3 భాగాలు మైనస్ చేస్తేనే కదా బీ వచ్చేది. అంటే 5లోంచి 3 మైనస్ చేస్తే 2 కదండి. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత మనకి, ఇది క్యాలిక్యులేషన్లో 2 × D2 చేయాలి. సో 3 25 75, 75/2 చేయాలి. 75 డివైడ్ బై 2 చేయాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 37.5, 37.5 ఆన్సర్. 37.5 రోజులు మన ఆన్సర్ అంతే రైట్. అంటే 4/5 ఉందంటే 5 భాగాలు 4 భాగాలు చేస్తాడు. 25 రోజులు 20 రోజులు అయిపోతే 5 రోజులు. బి వచ్చి చేరటం వల్ల 5 రోజులు పట్టే పని 3 రోజులు పట్టేది. అంటే రోజులకి ఎఫిషియన్సీ రివర్స్ ఉంటుంది కాబట్టి 3:5 రాసి చేయాలని చెప్తాను. ఇది ప్రాబ్లం నెంబర్ 40 అన్న. ప్రాబ్లం నెంబర్ 41 అన్న. ఇక్కడ ఏమనంటే ఏబిసిడి ఇస్ ఎ పారాగ్రామ్ PNQ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ BC and CD రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ 12 cm², దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ APQ అన్నాడు. ఇప్పుడు మనకి ఇలా ఇచ్చినప్పుడు ఒక పారాగ్రామ్ కనుక మనం తీసుకుంటే చూడండి, ఇక్కడ ఇది వాడు చెప్తుంది. ఒక సమాంతర చతుర్భుజం కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కనుక ఇలా కనుక కట్ చేస్తామనుకో, ఇది ఖచ్చితంగా 2 సమానమైన భాగాలకు విడిపోతుంది. దానికి పేరు పెట్టమన్నాడు. ఏమని పేరు పెట్టమనంటే ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్, ఇది ఏమన్నా సి అనే పాయింట్, ఆ తర్వాత ఇది ఏమన్నా డి అనే పాయింట్. అయితే వాడు ఏమన్నా బీసీకి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఈ బీసీకి ఆ తర్వాత సిడికి మిడ్ పాయింట్ కలుపుతూ మనకి ఇక్కడ పాయింట్స్ పెట్టమన్నాడు. పెడితే మనకి ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూ అనేది బీసీ పీ కామా క్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ కామా సిడి. అంటే బీసీకి సిడికి మిడ్ పాయింట్స్ ఎవరెవరు, ఈ పి అనేది క్యూ అనేది.
నాకేం కావాలంటే ఈ త్రిభుజ వైశాల్యం కావాలి ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా కనుక మనకి ట్రయాంగిల్ ఫామ్ అయినట్లయితే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడున్న ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఏడిబి అనే ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ అనేది ఎన్ని పార్ట్స్ ఆక్యుపై చేస్తుంది అంటే ఇది 4 పార్ట్స్ ఆక్యుపై చేస్తే ఈ పైన ఉన్న ట్రయాంగిల్ ఉంది కదండి, ఈ పైన ఉన్న ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ అనేది ఎన్ని పార్ట్స్ ఆక్యుపై చేస్తుంది అంటే 3 పార్ట్స్ ఆక్యుపై, ఎందుకంటే మిడ్ పాయింట్స్తో కలుస్తుంది కాబట్టి ఇది ఒక థీరం అండి, ఇదొక థీరం. కాబట్టి నేను ఏమనంటే ఇది 4 భాగాలకి 12 అయినప్పుడు 3 భాగాలకి ఎంత అని అడుగుతున్నాడు సార్. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 9. 4 పార్ట్స్కి 12 అయితే 3 పార్ట్స్కి ఎంత అంటే ఆన్సర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 9. మిడ్ పాయింట్ థీరం అండి, మధ్య బిందు సిద్ధాంతం అని ఉంటుంది, దాని ప్రకారం మనం చెప్పే పాయింట్. సో ఇది త్రిభుజ వైశాల్యం ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు కదా, ఎంత ఇచ్చాడు ట్రయాంగిల్ ఏబీసీ యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు మనకి, ఓకే 12 ఇచ్చాడు. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ యొక్క వాల్యూ 12 అయినప్పుడు ఇక్కడ మనకి ఇది ఏబీసీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు కర్ణం గీసామనుకోమ్మా. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇలా తీసుకున్నామనుకో, కర్ణం తీసుకుంటే ఏబీసీయే కదా, అంటే ఏబీసీ త్రిభుజ వైశాల్యం ఎంత ఉంటుందో ఏడీబీ త్రిభుజ వైశాల్యం కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి అంటే కర్ణంతో ఏర్పడే త్రిభుజ వైశాల్యంలో 4 భాగాలు ఉంటే ఇలా మధ్య బిందుతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం దానిలో 3 భాగాలు ఉంటుందండి. 4 భాగాలు 12 అయినప్పుడు 3 భాగాలకి ఎంత 9 అనేది మనకి ఆన్సర్ అన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 41, 9 అనేది మనకి ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 42 అండి. A started work and left after working for 2 days. Then B was called and he finished the remaining work in 9 days. Had A left the work after working for 3 days, B would have finished the remaining work in 6 days. Remaining work in 6 days. In how many days can each of them working alone finish the work? A ఒక పనిని ప్రారంభించి 2 రోజుల తర్వాత పని మానేసిన తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత B మిగిలిన దాన్ని 9 రోజులు పూర్తి చేస్తాడు. అది ఏ 3 రోజులు పని చేసిన తర్వాత పని వదిలేసి ఉంటే బి మిగిలిన పని 6 రోజుల్లో పూర్తి చేసేవాడు. అయితే ఒక్కొక్కరు ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేది కావాలి ఇక్కడ. సో ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ చూడండి, మనకి ఇక్కడ వాడు చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏ నవర్ లెఫ్ట్ అయినప్పుడు మనకి 2 డేస్ తర్వాతే కదా, అలా కాకుండా ఏ నవర్ 3 డేస్ తర్వాత లెఫ్ట్ అవ్వాలంటే ఏకి 1 డే ఎగస్ట్రా పట్టే వర్క్ అనేది చూడు, ఇక్కడ ఏకి 1 డే ఎగస్ట్రా పట్టే వర్క్ అనేది బీకి ఎన్ని డేస్ పడుతుంది. ఇక్కడ బి అనేది ఇంతకుముందు ఎన్ని డేస్ వర్క్ చేశాడు, 9 డేస్ వర్క్ చేసి ఇప్పుడు ఎన్ని డేస్ వర్క్ చేస్తాడు, 6 డేస్ వర్క్ చేస్తాడు. 9 రోజులు పని కాస్త 6 రోజులు అవుతుందంటే ఎన్ని రోజులు తగ్గుతుందండి, ఇక్కడ 3 రోజులే కదా. అంటే వాడు ఇండైరెక్ట్గా ఏంటంటే ఏనా వాడు 1 రోజు పని బి యొక్క 3 రోజులు సమానం. డేస్ రేషియో 1:3 అయితే ఎఫిషియన్సీ రేషియో ఎంత 3:1 కదా. సో కాబట్టి ఇది ఎఫిషియన్సీ యొక్క రేషియో ఎంత అంటే 3:1 అన్న. సో ఇక్కడ మనకి ఇది ఏ కెపాసిటీ 3 పార్ట్స్ అండ్ బి కెపాసిటీ ఎంత 1 పార్ట్. అంటే ఏ నవడు 3 పార్ట్స్ కెపాసిటీతో బి నవడు 1 పార్ట్ కెపాసిటీతో వర్క్ చేయాలి. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు టోటల్ వర్క్ యొక్క వాల్యూ కావాలనుకో, మంచి చూడండి ఈ 2 డేస్ ఎవరు వర్క్ చేస్తారంటే ఏనే కదా. అంటే ఏ నవడు 3 భాగాలతో 2 రోజులు చేస్తాడు, 3 రోజులు 6 కదా. అండ్ బి వాజ్ కాల్ అండ్ బి కంప్లీట్ రిమైనింగ్ వర్క్ ఇన్ 9 డేస్. అంటే ఒక భాగంతో 9 రోజులు చేస్తాడు, 9 భాగాలు చేస్తాడు. ఈడు 6 భాగాలు ఈడు 9 భాగాలు అంటే మొత్తం ఎంత 15 భాగాలే కదా. ఆ 15 భాగాలు చేస్తే ముందు ఏని కనుక్కుందామంటే 15 భాగాలు ఈక్వల్స్ ఏ నవడ్ కెపాసిటీ ఎంత అంటే 3. ఇది 3 × d2 చేయాలి. 3 15 ఎన్నిసార్లు పోతుంది, 5 సార్లు పోతే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 5 డేస్. ఏ నవడికి 5 రోజులు పడుతుంది మనీ. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ బి తీసుకున్నాం అనుకో, ఇక్కడ బి యొక్క వాల్యూ కనుక తీసుకుంటే బి యొక్క వాల్యూ కూడా ఇక్కడ 15 భాగాలు ఈక్వల్స్ టు బి యొక్క వాల్యూ కూడా ఎంత 15. 15 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. ఇప్పుడు బి కావాలి కాబట్టి బి యొక్క వాల్యూ ఎంత 1 కదా. సో కాబట్టి ఇది 1 × d2. 15 ఈక్వల్స్ 1 d2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, అప్పుడు మనకి 15 రోజులే కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 15 డేస్ మన ఆన్సర్. అంటే ఏ కెపాసిటీ 15 ఈక్వల్స్ 3 × d2. బి కెపాసిటీ కూడా 15 1 × d2. సో ఆన్సర్ ఈక్వల్ 15 డేస్, అక్కడేమో 5 డేస్. 15 డేస్ అండ్ 5 డేస్ ఆన్సర్. అంటే 5 డేస్ కమ్మా 15 డేస్ మన ఆన్సర్ అన్న. ఇది వాల్యూ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 6 ఎలా తీసుకుందామంటే 3 రోజులు 6, ఆ తర్వాత ఒక 9 అండి. ఈడు 6 భాగాల పని, ఈడు 9 భాగాల పని అంటే మొత్తం 15 భాగాలు. ఆ 15 భాగాలకి 3 × d2 క్యాలిక్యులేషన్ చేయమంటున్నాను. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 47 అండ్ 43 ప్రాబ్లం నెంబర్ 43 చూడండి. AB and C can do a piece of work in 36, 54 and 72 days respectively. They started the work but A left 8 days before the completion of work and while B left 12 days before the completion of work. The number of days for which C worked is ఒక C వర్క్డ్ ఈజ్ కావాలి. ఇది మనకు వచ్చినండి. ఏబి మరియు సిలు ఒక పని వరుసగా 36, 54 మరియు 72 రోజుల్లో చేయగలరు. వారు పనిని ప్రారంభించారు కానీ ఏ పని పూర్తి కావడానికి 8 రోజుల ముందు వదిలివేయగా బి పూర్తి చేయడానికి 12 రోజుల ముందు వదిలేశాడు. అయినా సి పని చేయాల్సిన రోజుల సంఖ్య ఎంత కావాలి ఇక్కడ. ఇది క్వశ్చన్. ఎప్పుడైనా టైమ్ అండ్ వర్క్లో చూడండి, ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్లో ఎప్పుడైనా సరే మనం ఒక నెంబర్ చేస్తున్నామంటే ఒకటి చేస్తున్నామంటే
కంపల్సరీగా టోటల్ వర్క్ కనుక్కోవాలి. ఏ అనే వాడికి 36 రోజులు పట్టే పని, బి అనే వాడికి 54 రోజులు పట్టే పని, సి అనే వాడికి 72 రోజులు పడుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ నీకు ఏ అనే వాడికి ఇక్కడ వాడి వాల్యూ అండి, ఏ అనే వాడికి 36 రోజులు పట్టే పని, బి అనే వాడికి 54 రోజులు పట్టే పని, సి అనే వాడికి ఎంత 72 రోజులే కదా. 36, 54, 72 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ ఎంత 216. సో 36 అనేది మనకి 216 ఎన్నిసార్లు పోతుంది, 6 సార్లు పోతాయి. 54 అనేది ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతాయి. 72 ఎన్నిసార్లు పోతుందంటే 3 సార్లు పోతుంది. 36 216లో 6 సార్లు పోతే, 54 216 4 సార్లు పోతే, 72 3 సార్లు పోతుందండి. అయితే ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ టోటల్ వాల్యూ అనేది ఎంత అంటే చూడగా టోటల్ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 216 అండి. మొత్తం వర్క్ యొక్క వాల్యూ 216. అయితే దే స్టార్ట్ ద వర్క్ బట్ ఏ లెఫ్ట్ 8 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ అన్నాడు. సో ఇక్కడ ఉన్న వర్క్లో ఏ అనేవాడు వెళ్ళిపోతున్నాడు కదా, ఎన్ని డేస్ బిఫోర్ వెళ్ళిపోతున్నాడు, 8 days బిఫోర్ వెళ్ళిపోతున్నాడు. ఏ అనేవాడు 8 days బిఫోర్ వెళ్ళిపోతే, బి అనేవాడు ఎన్ని డేస్ బిఫోర్ వెళ్ళిపోతాడు చూడు ఇక్కడ, బి అనేవాడు ఎన్ని డేస్ బిఫోర్ వెళ్ళిపోతున్నాడు 12 days కదా. అంటే బి అనేవాడు 12 days బిఫోర్ వెళ్ళిపోతున్నాడు అండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ మనకి ఏ, బి అండ్ సి ఉన్నారు. ఇక్కడ బి పోయాడు కాబట్టి ఎవరెవరు ఉంటారు, ఇక్కడ ఏ అండ్ సి ఉంటారు. ఇక్కడ ఏ పోయాడు కాబట్టి ఎవరు ఉంటారు, ఇక్కడ మనకి సి ఉంటాడు. అంటే ఇక్కడ ఏమంటే ఇప్పుడు సి అనేవాడు 8 days వర్క్ అని చూడు ఇక్కడ మనకి, ఇక్కడ సి అనేవాడు 8 days వర్క్, ఏ ప్లస్ సి అనేవాడు కలిసి 4 days వర్క్, వీళ్ళు చేసిన టోటల్ వర్క్ కలిపి 216 అనమాట. వీళ్ళు చేసిన టోటల్ వర్క్ కలిపి 216 కావాలి. ఇప్పుడు మనం చూడ ఇక్కడ మనం ఇప్పుడు వాడు ఇచ్చినప్పుడు సి ఇంటూ 8 చేయాలి. సి అంటే ఎంత 3 parts కదా కెపాసిటీ, అంటే 3 parts 8 days అంటే ఇక్కడ 3 ఎందులు ఎంత అంటే 24 అయిపోతుంది. ఇక్కడ 24 భాగాలు అయిపోతే ఏఎన్సీ యొక్క టోటల్ వాల్యూ అండి. ఏఎన్సీ యొక్క టోటల్ వాల్యూతో మీరు 2 days చేస్తాడు. ఇక్కడ 12 daysకి 8 days మధ్య గ్యాప్ ఎంత మనకి 4 days కదా. 4 ఇంటూ ఏ ప్లస్ సి చేయాలి. ఏ అనేవాడు 6 భాగాలు, సి అనేవాడు 3 భాగాలు అంటే 6 + 3 అంటే 9, 9 4 ఎంత అంటే 36. ఇక్కడ 24 భాగాలు, ఇక్కడ 36 భాగాలు అంటే 24 parts 36 parts అంటే మొత్తం 60 parts అయిపోయింది కదా. 216లో 60 భాగాలు అయిపోతే మిగిలిన ఎంత 156 భాగాలే కదా. ఇది ఏబీసీ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 156 భాగాలు. ఆ 156 భాగాలు 156 parts ఎవరు కంప్లీట్ చేయాలి, ఏబీసీ కంప్లీట్ చేయాలి. ఏబీసీ యొక్క కెపాసిటీ తీసుకొని మనం భాగారం చేయాలండి. ఈడు 6 బాలు, ఇటు 4 బాలు, ఇటు 3 బాలు కదా. అంటే ఇది 6 parts, ఇది 4 parts, 3 parts అంటే మొత్తం కూడా ఎంత 13 parts డివైడ్ బై చేయాలి. 150 అని 13 పెట్టి భాగారం చేస్తాం, మనకి ఎంత వస్తుంది ఇక 12 days. ఇది 12 రోజులు. ఇది క్యాలిక్యులేషన్లో ఇది 12 రోజులు అండి. అయితే ద నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ సి వర్క్ డీస్ కావాలి. సి అనేవాడు ఎన్ని రోజులు పనిచేస్తాడు కావాలి. ఇక నువ్వు గమనిస్తే సి అనేవాడు ఎప్పుడెప్పుడు ఉన్నాడు, ఇక్కడ మనకి సి అనేవాడు ఇక్కడ ఉన్నాడండి, ఆ తర్వాత ఇక్కడ కూడా ఉన్నాడు, ఆ తర్వాత ఇక్కడ కూడా ఉన్నాడు కదా. అంటే సి అనేవాడు కంప్లీట్గా ఉన్నాడు కాబట్టి డేస్ మనం రాసేటప్పుడు ఎలా రాస్తామంటే మొదలుగా ఉన్న 12 రోజులు, ఆ తర్వాత 4 రోజులు, తర్వాత 8 రోజులు అండి. 12 + 4 16 + 8 అంటే ఎంత, మొత్తం ఎంత 24. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 24. అంటే సి అనేవాడు ఈ పార్ట్లో ఉన్నాడు, ఈ పార్ట్కి వాల్యూ ఎంత అంటే 12 days అండి. తర్వాత ఈ పార్ట్లో కూడా ఉన్నాడు కదా సి, కాబట్టి ఇక్కడ 4 days, ఇక్కడ 8 days అండి. 8 + 4 అంటే 12, 12 + 12 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24. 24 రోజులు మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 43 అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 44 అండి. 44 లెక్క చూడు. ద రేడియస్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఎ సిలిండర్ అనే కోన్ ఆర్ ఇన్ ద రేషియో √3:√2 √3:√2 అండ్ దేర్ హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో √2:√3. వాట్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అండి. స్తూపం మరియు శంకు యొక్క వ్యాసార్థ నిష్పత్తి √3:√2 మరి వాటి ఎత్తు నిష్పత్తి √2:√3 అయితే అయినా వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంతో కావాల్సి ఉన్నాయి ఇక్కడ. అయితే ఇప్పుడు నీకు సిలిండర్కి కోనికి మధ్య రేషియో అన్నాం అనుకోండి సార్, చూడు ఇక్కడ మనకి. సో చూడు ఇక్కడ మనకి సిలిండర్ అనే కోన్ యొక్క మనకి వాల్యూస్ తీసుకుంటే, అంటే సిలిండర్ కనుక నువ్వు తీసుకుంటే ఇది సిలిండర్, ఆ తర్వాత ఇది కోన్ అనుకుంటే వీటి ఘనపరిమాణాలు ఎప్పుడు కూడా మనకి 3:1 రేషియోలో ఉంటాయండి, 3:1 నిష్పత్తిలో ఉంటాయి. అలానే వీటికి కామన్గా ఉండే రేషియో, కామన్గా ఉండేది మన ఫార్ములా ఏంటి, πr²h అంటే r²h నువ్వు కన్సిడర్ చేయాలా. ఇప్పుడు రేడియస్ ఉంది కదా, ఆ రేడియస్ని మనం వర్గం చేసి దాన్ని ఇంటూ చేయాలా, ఆ తర్వాత హైట్ పెట్టి మల్టిప్లై చేయాలండి ఇక్కడ. సో కాబట్టి నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాను చూడండి. మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో ఆల్రెడీ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇది 3 parts, ఇది 1 part కదా ఉండేది, ఇది 3 అండ్ ఇది 1 అండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రేషియో కన్సిడర్ చేస్తున్నాం 3:1 అని. ఆ తర్వాత ఇక్కడ వ్యాసార్థ నిష్పత్తి √3:√2 అంటే r² చేయాలి కదా మనకి. ఇక్కడ √3² చేస్తే మనకి 3 అని. ఓకే, √3² చేస్తే 3. ఆ తర్వాత హైట్ అంటే ఎంత √2 అని, ఇది ఇంటూ ఎంత √2. ఆ తర్వాత నెక్స్ట్ ఇటు పక్క వచ్చేప్పటికి మనకి సెకండ్ సైడ్కి వచ్చేటప్పటికల్లా ఈ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే ఇది 1 ఇంటూ, ఓకే 1 ఇంటూ రేడియస్ స్క్వేర్ అంటే √2² కదా అంటే ఎంత, ఇది 2 అండి. 2 ఇంటూ హైట్ యొక్క వాల్యూ ఎంత √3 అండి అయితే.
సో 3 3 9 అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 9√2 ఈస్టు 2√3. ఈ క్యాలిక్యులేషన్ చేస్తామనుకోండి సార్, ఇక్కడ √3 అనేది క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎంత అవుతుందంటే ఇది 3√3 ఈస్టు √2. ఇది మన ఆన్సర్. 3√3 ఈస్టు √2 క్యాలిక్యులేషన్ అండి. ఇది మనకి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఇక √3 అనేది 9లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3√3 టైమ్స్ పోతుంది. √2 అనేది 2లో ఎన్ని టైమ్స్ పోతుంది, √2 టైమ్స్ పోతుంది. కాబట్టి √3 ఈస్టు √2. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అన్న. ఎందుకు 3:1 రాసామంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే స్తూపం యొక్క ఘనపరిమాణం శంకు యొక్క ఘనపరిమాణానికి 3 టైమ్స్ ఉంటుంది కాబట్టి అందుకే 3:1 రాయాలా. సో 3 ఇంటూ మనకి ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే 3 అండ్ √2 అంటే 3 ఇంటూ √2 అంటే 9√2. ఆ తర్వాత 1 ఇంటూ 2 ఇంటూ √3 2√3. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 3√3 ఈస్టు √2 అండి. ఇది 44. ఆ తర్వాత ప్రాబ్లం 45 అండి. ప్రాబ్లం 45 చూడండి. A trip to a destination is made in the following way: 900 km by train at an average speed of 60 km per hour, and 3000 km by plane at an average speed of 500 km per hour, and 400 km by boat at an average speed of 25 km per hour, and 15 km by taxi at an average speed of 45 km per hour. What is the average speed for the entire journey కావాలి ఇక్కడ. ఎంటైర్ జర్నీకి మనకి ఎంతో కావాలి ఇక్కడ మనకి. ఎంటైర్ జర్నీ యొక్క వాల్యూ అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే మనకి యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇది సార్. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది మన క్యాలిక్యులేషన్. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని. సో ఇక్కడున్న వాల్యూలో సార్ చూడండి మనకి ఇప్పుడు ఇక్కడున్న వాల్యూలో మొత్తం ఎన్ని కిలోమీటర్స్ అంటే ఇది 900 కిలోమీటర్సే కదా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి ఇది ఎంత 3000 కిలోమీటర్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 400 కిలోమీటర్స్. ఆ తర్వాత వచ్చి ఇక్కడ 15 కిలోమీటర్స్ అన్న. ఓకే, అది మన క్యాలిక్యులేషన్ చేస్తే 3000 ప్లస్ 900 3900 ప్లస్ 400 అండి. అంటే 3900 ప్లస్ 400 చేస్తే మనకి ఎంత 4300 అండ్ 4300 ప్లస్ 15 అండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 4315. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4315 బై 4315 అన్న. ఈ 4315 మన క్యాలిక్యులేషన్లో పైన రాసాడమ్మా. ఆ తర్వాత 900 కిలోమీటర్స్ మనం ఎంత స్పీడ్తో వెళ్ళాలి 60తో వెళ్ళాలి కదా. అంటే ఈ 60 పెట్టి 900ని కట్ చేస్తామనుకో 60 900లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 15 టైమ్స్ పోద్ది. ఆ తర్వాత 3000 ఉంది కదా 3000ని 500తో కనుక వెళ్తే 500 పెట్టి 3000ని కట్ చేస్తామనుకో ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ పోతుంది. ఆ తర్వాత 400 కిలోమీటర్స్ 25తో కనుక వెళ్ళామనుకో 25 పెట్టి 400ని కట్ చేస్తామనుకో మనకి ఎంత 16 టైమ్స్ పోతుంది. సో ఆ తర్వాత సార్ చూడకి మనకి ఇంకా 15 కిలోమీటర్స్ 45 అంటే 1/3 అండి. మొత్తం కూడా మనకు ఉన్న అవర్స్ చూడండి మనకి ఇదేమో ఇక్కడేమో ఫస్ట్ ఇది 15 అవర్స్, ఇక్కడేమో 6 అవర్స్, ఇక్కడేమో 16 అవర్స్ అండ్ ఇక్కడేమో 1/3 అవర్. ఎందుకంటే 15 కిలోమీటర్స్ 45 వెళ్తే 1/3 వస్తుంది మనకి. సో కాబట్టి ఇక 6 అవర్స్ 15 అవర్స్ ఎంత మనకి 21 అవర్స్. 21 + 16 అంటే ఎంత మనకి ఓకే 37 1/3 అని క్యాలిక్యులేషన్. ఇది 37 1/3 టైంతో డివైడ్ బై చేయాలి. చేస్తే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుందంటే ఇది 4315 అండి. 4315 ఇంటూ 3 డివైడ్ బై ఎంత 112. అంటే కింద ఉన్న ఆప్షన్లో గ్యారెంటీగా మనకి 112 కింద ఉండాలి. ఆ 112 కింద ఉండేది మన ఆన్సర్. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అండి ఇక్కడ. సో ఏ ఆప్షన్ ఆన్సర్ అంటే యావరేజ్ స్పీడ్కు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కాబట్టి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 46 అండి. 1/3 of a certain journey was covered at an average speed of 20 km per hour and 1/4 at 30 km per hour and the rest at a speed of 50 km per hour. Find the average speed per hour for the whole journey is కావాలి. నిర్దిష్ట ప్రయాణంలో 3/1 20 km/h వేగంతో 4/1 30 km/h వేగంతో మిగిలిన 50 km/h వేగంతో వెళ్ళిన మొత్తం ప్రయాణికి గంటకు సగటు వేగాన్ని కనుగొనండి అన్నాడు. సో కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు 1/3 of a journey అన్నాడు సార్. ఆ తర్వాత నెక్స్ట్ కూడా మనకి ఏమన్నాడు ఇక్కడ మనకి 1/4 of a journey at 30 km/h అన్నాడు. అండ్ ద రెస్ట్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h అన్నాడు. అండ్ ద రెస్ట్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తామంటే ఇక్కడ 20 అండ్ ఆ తర్వాత 50 అండ్ 30కి కామన్గా డివైడ్ అయ్యే నెంబర్ ఏదో ఒకటి మనకి ఒక నెంబర్ అనేది మన క్యాలిక్యులేషన్ తీసుకుందాం. సో దొరికి మనకి ఇప్పుడు మనకి ఇక్కడ కూడా యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి జనరల్గా యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ మన ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే కదా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది మన డిస్టెన్స్ ఒక పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక కేసు కావాలి మనకి ఇక్కడ మనకి ఇక డిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది. సో ఆ డిస్టెన్స్ కనుక మనం ఇలా డివైడ్ చేస్తే 1/3 1/4 అండ్ రిమైనింగ్ కనుక చేయగలిగితే మనం చాలా ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు నేనేమన్నా మొత్తం డిస్టెన్స్ని లెటర్ సపోజ్ నువ్వేం చేస్తావంటే 1200గా తీసుకో. మొత్తం డిస్టెన్స్ని నువ్వు 1200 డిస్టెన్స్గా తీసుకో. టోటల్ డిస్టెన్స్ 1200 రాయి. అది 1200 డివైడ్ బై 1200లో ఫస్ట్ ఏం చెప్పాడు మనకి
ఓకే 1/3 1200లో 1/3 అన్నామనుకో ఓకే 1200లో మనకి 1/3 అన్నామనుకో 1200లో 1/3 అంటే మనకి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 400 కదా. సో కాబట్టి ఇది 400 కిలోమీటర్స్ అండి. 400 కిలోమీటర్స్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు వాడు 30తో వెళ్ళాడు. ఆ తర్వాత నెక్స్ట్ చూడక మనకి అంటే రెస్ట్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 1/3 కదా. 1/3 వచ్చేసి 1/3 వచ్చేసి ఎంతంటే ఎంత స్పీడ్తో వెళ్ళాడు వీడు మనకి క్యాలిక్యులేషన్లో 1/3 స్పీడ్ 1/3 వచ్చేసి 20 km/hతో వెళ్ళాడు కాబట్టి ఇక్కడ 20 రాయాలి. అంటే 1200లో 400 అక్కడ రాశాడంటే రిమైనింగ్ 1/4 అన్నాడండి. 1/4 అంటే 1200లో 400 అయిపోయిందంటే సచ్చుడికి మనకి అండ్ 1/4 1200లో 1/4 అంటే ఎంత 300 కదా. అండ్ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి 500 ఉన్నట్లు లెక్క. 400 20తో డివైడ్ చేయాలా అండ్ 1/4 30తో డివైడ్ చేయాలా అండ్ రెస్ట్ వచ్చేసి 50తో డివైడ్ చేయాలా. ఇక్కడ మనం కనుక ఇలా డివైడ్ చేస్తే మనకు వచ్చేది టైం అండి. సో చూడక మనకి ఇప్పుడు 20తో మనకి 400 కట్ చేస్తే మనకి ఎంత 20 అవర్స్ వస్తుంది. 30తో 300 కట్ చేస్తే 10 అవర్స్ వస్తుంది. అలానే 50తో 500 కట్ చేస్తే ఎన్ని అవర్స్ 10 అవర్స్ అన్న. సో ఫస్ట్ 20 అవర్స్ తర్వాత 10 అవర్స్ తర్వాత 10 అవర్స్ అంటే 20 + 10 అంటే 30 30 + 10 అంటే ఎంత 40 అంటే టోటల్ మనకి టోటల్ టైం అండి ఇది టోటల్ టైం ఇది ఈక్వల్స్ 20 అవర్స్ 10 అవర్స్ ప్లస్ 10 అవర్స్ అంటే మొత్తం ఎంత మనకి 40 అవర్సే కదా. 1200 డివైడ్ బై 40 చేయండి మనకి వాల్యూ ఇది ఈక్వల్స్ మనకి వచ్చేది మనకి ఆన్సర్. సో కాబట్టి ఈ వాల్యూ అనేది ఎంత వస్తుంది ఇది 30. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 30 km/h ఆన్సర్ అంటే కదా రైట్. అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం డిస్టెన్స్ ఏదో పర్టికులర్ కేసులో మనకు కావాలి కాబట్టి నాకు కావాల్సిన నెంబర్ ఏంటంటే మనకి ఖచ్చితంగా 4తో డివైడ్ అవ్వాలా 3తో డివైడ్ అవ్వాలా. దట్ నెంబర్ మస్ట్ బి డివైడ్ బై 4 and 3 కాబట్టి 1200గా తీసేసుకున్నాను అది 1200. ఆ 1200లో 1/3 అంటే 400 1/4 అంటే ఇది అండ్ రిమైనింగ్ ఇది. సో కాబట్టి 400 20తో కట్ చేస్తే 20 300 డివైడ్ బై 30 అంటే మనకి వాల్యూ ఈక్వల్స్ 10 అవర్స్ 500 డివైడ్ బై 50 అంటే 10 అవర్స్ 20 అవర్స్ 10 అవర్స్ అంటే 40 1200 డివైడ్ బై 40 చేయండి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 30 km/h ఆన్సర్ అంటే 46 ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ మన ఆన్సర్.